కూర్చుంటే పోతది. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. వెల్కమ్. వెల్కమ్ టు PMC USA Multilingual. PMC channels are mouthpiece for Pyramid Spiritual Society's movement. Please do like, share, comment, subscribe and support PMC channels. వెల్కమ్ టు సజ్జన సాంగత్యం. మన పత్రిజీ 18 ఆదర్శ సూత్రాల్లో మూడవది అండ్ త్రిరత్నాలు మనకి ఏవైతే పత్రిజీ చెప్పారో 3 సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ 3 ఎవ్రీడే కంపల్సరీ చేయాలి. సో, అందులో భాగంగా మూడో ఆదర్శ సూత్రమైన సజ్జన సాంగత్యం. ఈరోజు మనం మనతో సజ్జన సాంగత్యం చేయడానికి కృష్ణప్రియ గారిని వెల్కమ్ చేస్తున్నాం. సో, కృష్ణప్రియ గారు వెల్కమ్ అండి. థాంక్స్ అండి. ముందుగా పత్రిజీ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన PSS ఛానల్ వారికి నా కృతజ్ఞతలు. యాహ్! మీ బాల్యం నుంచి బ్రీఫ్‌గా మీరెక్కడి నుంచి ఇండియాలో మీరు ఎలా వచ్చారు స్పిరిచువాలిటీకి? అది కొంచెం బ్రీఫ్‌గా చెప్పండి. ఓకే అండి. మాది తిరువూరండి, విజయవాడ దగ్గర. తిరువూరు అనే పెద్ద టౌన్ కదా! మాది టౌన్ అనమాట. మా అమ్మ, నాన్న మామూలుగా మా నాన్నగారేమో బిజినెస్ మ్యాన్. ఆటోమొబైల్ షాప్ ఉంది. మా అమ్మ హౌస్ వైఫే అనమాట. నేను చిన్నప్పటి నుంచి పెద్దగా దేవుడినైతే నమ్మేదాన్నయితే కాదు. కానీ హెల్త్ మీద కొంచెం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. హెల్త్‌గా ఉండాలి అది ఇది. మామూలుగా పెద్దగా దేవుడినైతే నమ్మేదాన్ని గాదు. పెళ్ళికి ముందు వరకు నేను మామూలుగా నమ్మకం పెట్టుకునేదాన్ని గానీ, దేవుడంటే అంత భక్తి ఏమీ లేదనమాట. నాకు పెళ్లయింది. పెళ్లయిన తర్వాత అంటే ఫిఫ్త్ క్లాస్‌లో ఏమో జ్వరమొచ్చింది నాకు. అప్పుడు టీ ఎక్కువ తాగుతుండేదాన్ననమాట. టీ ఎక్కువ తాగుతుంటే డాక్టర్ గారు చెప్పారు, "నువ్వు టీ తాగటం వల్లే నీకు జ్వరమొచ్చిందంటే." నేను ఆ టీ గూడా అంత చిన్న వయసులో మానేయం గదా! నేను అప్పటికే క్విట్ చేసేసా టీ గూడా. అంటే అప్పుడే నాకు కొంచెం సంకల్ప బలం ఉందేమో అని అనిపిస్తదనమాట ఇప్పుడు. తర్వాత మామూలుగా కాలేజ్ దాకా చదువుకున్నాను. అంతా నార్మల్‌గా జరిగింది. స్పిరిచువాలిటీ అయితే నాకెక్కడ టచ్ లేదు. నేను ఎక్కువ మా ఇంట్లో కూడా ఏమి దేవుడిని పూజిస్తారులే కానీ ఫోర్స్ అయితే ఏమి చేయలే. కాకపోతే మా నాన్నగారు అయ్యప్ప మాల అట్లా వేసుకునేవాళ్ళు. కొంచెము నేను గూడా ఒకసారి అయ్యప్ప మాల అయితే వేసుకున్నానండి. భక్తి అసలు లేదని చెప్పలేదు గానీ, ఎక్కువ స్పిరిచువాలిటీ భక్తిగా పూజలు చేయడం, డైలీ పూజ చేయడం, ఉపవాసాలు ఉండటం అవైతే నాకేం తెలీదసలు. ఉందామని అనుకుంటా గానీ, మధ్యాహ్నం దాకా ఉంటాను. మళ్ళీ నాకు ఆకలేసేసి తినేసేదాన్ని. ఉపవాసాలు గూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేవేమో. తర్వాత పెళ్లయిన తర్వాత నాకేంటంటే ఒక ప్రాబ్లమ్ వచ్చింది. హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది. అదది ప్రెగ్నెంట్ బిడ్డ కాదు. ఒక గడ్డ టైపు మొలార్ ప్రెగ్నెన్సీ అన్నారనమాట. అది అబార్షన్ చేసేసారు. అబార్షన్ చేసిన తర్వాత నా బాడీ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది. కాళ్ళకి నీరు, బాడీకి నీరు, తల హెడ్ కూడా అంటే ఫేస్ కూడా ఇంత లావు వాసేదనమాట. కాళ్ళు, చేతులు, ఫేస్ మొత్తం వాసేది. ఇట్లా నుంచున్నా కాసేపు నుంచున్నా కాళ్ళకి నీరొచ్చేసేదనమాట. బస్సు డే అంటే మనం జర్నీలు చేసినా కానీ కాళ్ళు ఇంతింత వాసిపోయేయి. అసలేంటనేది కూడా తెలిసేది కాదు. గైనకాలజిస్ట్‌ని అందరిని కలిసిన అన్ని టెస్టులు చేసినా ఆమెకేమీ తెలియలేదు. కొన్నాళ్ళు ఒక 1 మంత్, 6 మంత్స్ వాడినా గాన నాకు బాడీ ఫుల్ స్వెల్లింగ్. గిన్నెలు తోముకుందామని సింక్ దగ్గర నుంచున్నా తోమేలోపు ఇంతింత వాసేయి నా కాళ్ళు. అట్లా ఉండేది. ఇంక తర్వాత ఆమె చాలా టెస్టులు చేశారు. టెస్టులు చేసిన తర్వాత ఇంకా ఒకసారి యూరిన్ టెస్ట్ చేసి, యూరిన్ కల్చర్ అవి టెస్ట్ చేసిన తర్వాత యూరిన్‌లో ప్రోటీన్స్ పోతున్నాయని చెప్పారనమాట. ఇది నేను చూసేది కాదు. నెఫ్రాలజిస్ట్, కిడ్నీ డాక్టర్ దగ్గరికెళ్ళాలి మీరని చెప్పి పంపించారు. ఆ కిడ్నీ డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత ఆయన కిడ్నీ బయాప్సీ అని చేశారనమాట. అయితే కిడ్నీ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు కానీ కిడ్నీ కొంచెం హోల్ ఉంది. దానివల్ల నువ్వు తిన్న ఫుడ్ మొత్తం యూరిన్‌లో పోతుంది. నాన్ వెజ్ మానేయాలని చెప్పారనమాట. తిన్నా 1, 2 అంటే నేను నాన్ వెజ్ తినేదాన్ననమాట. 1, 2 ముక్కలు తినాలని చెప్పారనమాట. తింటే ఎక్కువ తింటే నీ కిడ్నీ పాడైపోద్దని చెప్పారంట. ఇంకా 1, 2 ముక్కలు తినమంటే మొత్తం తింటాను కదా! అని చెప్పి నేను అదే టైంలో ఇంకా దేవుడికిచ్చేసానన్నట్టు మొత్తం నాన్ వెజ్ మొత్తం దేవుడికిచ్చేసాను. ఒక ఎగ్ మాత్రం తింటునేదాన్ని. ఇక అట్లా ఇచ్చేసాను. నాకు ఇట్లా ట్రీట్‌మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఆ మోలార్ ప్రెగ్నెన్సీలో మనకేదో BHC ఏదో కౌంట్ ఒస్తదనమాట. ఆ కౌంట్ తగ్గేదాకా మళ్ళీ ప్రెగ్నెన్సీ ట్రై చేయొద్దని చెప్పారు. ఇటొస్తే ఈ ప్రాబ్లమ్ యూరిన్‌లో ప్రోటీన్స్ ప్రాబ్లమ్ ఉంది గదా! సార్ కూడా నెఫ్రాలజిస్ట్ గూడా ఏం చెప్పారంటే, ఇది కౌంట్ తగ్గేదాకా మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేసినా మళ్ళీ అలాగే వస్తది. మొత్తం కౌంట్ తగ్గిపోవాలి. లేతే స్టెరాయిడ్స్ అన్నా వాడాలని చెప్పారనమాట. స్టెరాయిడ్స్ మళ్ళీ వాడితే అప్పుడు నాది స్మాల్ 25, 24 ఇయర్స్ అనమాట. నీకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు. పిల్లలు లేరు కదా! నీది చాలా చిన్న వయసు కదా! అన్నారు. సరే మేమప్పుడు బెంగుళూరులో ఉండేవాళ్ళమనమాట. తర్వాత బెంగుళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాం. చాలా మంది నెఫ్రాలజిస్ట్ కలిసిన అందరూ అలాగే చెప్పేవాళ్ళనమాట. అంటే స్టెరాయిడ్స్ వాడాలి. నీకు పిల్లలు పుట్టాలంటే స్టెరాయిడ్స్ వాడితే పిల్లలు పుట్టరు అట్లా చెప్పేవాళ్ళు. ఇంకా మేము కొన్నాళ్ళు మామూలుగా మెడిసిన్ వాడుతున్నాం. స్టెరాయిడ్స్ అయితే వద్దనుకున్నాము.
తర్వాత మా అమ్మ మా పూజారి గారికి చెప్పి, పూజారి గారు చెప్పి జాతకాలు చూపిచ్చి అంటే పూజలన్నీ చేపిచ్చారనమాట. అయితే చేశాము. తర్వాత తెలియకుండానే నాకు ఇంకా నా హెల్త్ ఇష్యూస్ పిల్లలు పుట్టట్లేదని నేను గూడా కన్వర్ట్ అయిపోయాననమాట. పూజలు చేయడము, గుళ్ళకెళ్ళటము అయన్నీ చేసేదాన్ననమాట. అయితే ఇంకా ఇట్లే గైనకాలజీ దగ్గర 1 ఇయర్ వరకు వాడుతూనే ఉన్నాము. అయినా నాకేమీ రిజల్ట్ అయితే లేదు. ప్రెగ్నెన్సీ అయితే రావట్లేదు. అన్ని రకాలుగా ఏమి ట్రై చేయాలో అన్నీ ట్రై చేశారన్నమాట. ఇంజెక్షన్‌లు ఇచ్చేవాళ్ళు. తర్వాత ఆమె కూడా 1 ఇయర్ ట్రై చేసి ఇంకా మీరు ఐవీఎఫ్ సెంటర్‌కెళ్ళిపోండి మీరు అనన్నారు. సరే అని మేమెళ్ళాం ఒకసారి ట్రై చేసాం. కానీ అక్కడ చాలా మందున్నారు. మా వారికి మా వదిన అసలు వద్దనుకోని ఇంకా 6 మంత్స్ గ్యాప్ ఇచ్చేసాం మొత్తం. ఏ మెడిసిన్స్ వాడకుండా 6 మంత్స్ గ్యాప్ ఇచ్చేసాం. మధ్యలో నాకు థైరాయిడ్ కూడా ఈ మెడిసిన్ వాడుతుంటే థైరాయిడ్ కూడా అటాక్ అయిందన్నమాట. అంటే సైడ్ ఎఫెక్ట్స్‌గా వస్తదని ముందే చెప్పారు సారు. థైరాయిడ్ వచ్చింది. ఇంక తర్వాత నేను 1 మంత్ 6 మంత్స్ ఆపేసా. అన్నీ మానేసి మార్నింగ్ ఉదయం గుడికెళ్ళిపోయి దేవుడికి దండం పెట్టుకొని, మళ్ళీ సాయంత్రం పూట కూడా ఇట్లా అన్ని జూన్ నుంచి స్టార్ట్ చేసి కార్తీక మాసం వరకు గుళ్ళ చుట్టూ తిరగటం స్టార్ట్ చేశాను. అలా చేసినప్పుడు నాకు అంటే మనం పెట్టుకుంటాం కదా! కోరిక దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు నాకు పాప పుట్టాలని. పూజ చేసిన తర్వాత కార్తీక మాసం లాస్ట్‌లో నాకు మా పాప అంటే ఇంకా ఒక మంతు అంటే వెళ్ళాననమాట. పూజలు చేసుకుంటేనే 1 మంత్ బిఫోర్ మా పాప కడుపులో పడే 1 మంత్ బిఫోరు హాస్పిటల్‌కెళ్ళి మామూలుగా ఫోలిక్ యాసిడ్ ఇవి ఉంటాయి గదా! టాబ్లెట్స్ తెచ్చుకున్నాను. అవి యేసుకున్నాను. ఇంకా తర్వాత 1 మంత్ తర్వాత మా పాప ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ గూడా నాకు చాలా సివియర్‌గా అయిందంట. హై బీపీ వచ్చింది ఎక్కువ. ఉప్పు గూడా లేకుండా 9 నెలలు తినేసాను. మా పాప పుట్టింది అట్లా. ఇది నా జర్నీ. తర్వాత ఇక్కడికొచ్చాము. 2017లో ఇక్కడికొచ్చామనమాట. మా వారు ఇక్కడికొచ్చే ముందే సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చా అని అడగమన్నాడు డాక్టర్‌ని. నేను అడిగాను. అయితే డాక్టర్ చెప్పారు యూఎస్‌లో కదా! ఎక్కడుంటారు? యూఎస్‌లో ఏ ప్లేస్‌లో ఉంటారు మీరు? 2017లో వచ్చినప్పుడండి ఫ్లోరిడాలో ఉన్నామండి. డైరెక్ట్ ఫ్లోరిడాకొచ్చాము. ఇప్పుడైతే మిచిగన్‌లో ఉంటున్నాం గానీ, అప్పుడు 2017లో ఫ్లోరిడా వచ్చాము. అప్పుడు డాక్టర్ నన్ను తిట్టారనమాట. ఫస్ట్ టైమ్ పుట్టడమే నీకు దేవుడిచ్చిన వరం పెద్ద పెద్ద వరాలు ఇవ్వరు కదా! నువ్వు ట్రై చేయమాకు అని చెప్పారంట. సరే అని నేను అట్లా యూఎస్‌కొచ్చాను. అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. నాకేమో డాక్టర్ ఇండియాలో చెప్పారు కదా! భయమేసింది. భయమేసి నాకేమన్నా పాప పుట్టింది గదా! పాపకేమన్నా అయితే కష్టం నాకేదైనా అయితే పాప కష్టం అని చెప్పి నేను అబార్షన్ చేపిచ్చేసుకున్నా. నేను మా వారు అనుకోని. తర్వాత గిల్టీ ఫీలింగ్ వచ్చిందనమాట. అబార్షన్ చేపిచ్చుకున్న తర్వాత. సరే 1 ఇయర్ ఆగి మళ్ళీ ట్రై చేసాము. బాబు పుట్టాడు. హెల్తీగానే పుట్టాడు. ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో చాలా హెల్తీగా అంటే ఇక్కడ అంటే పనోళ్ళు ఉండరు కదా! ఇండియాలో అయితే ఉంటారు గానీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడే మొత్తం నాకు 9 మంత్స్ బెడ్ రెస్టే ఉన్నా. అసలు బెడ్ నుంచి దిగలేదు గూడా. మళ్ళీ వీక్లీ నాకు ఇంజెక్షన్ గూడా ఇచ్చేవాళ్ళు మా పాప అప్పుడు. మా పాప అప్పుడు అలా ఏం లేదు. చాలా యాక్టివ్‌గా ఉన్నా. అయితే ఈ 2017లో ఏమైందంటే మా మామయ్య గారు గూడా మాతో వచ్చారనమాట. సహజయోగ మెడిటేషన్ అనేది ఉండేది. మా మామయ్య ఇండియాలో చేసేవాళ్ళు. అయితే ఆయన ఇక్కడికొచ్చాక కూడా ఫ్లోరిడాలో ఎవరైనా ఉన్నారేమో చేసుకుందాం అని చెప్పి అడిగితే అప్పుడు ఎలోయిసా అని అమెరికన్ పరిచయమయ్యారు మా మామయ్యకి. తనతో పాటు సహజయోగ మెడిటేషన్ అవి చేసేవాళ్ళనమాట మా మామయ్య ఎళ్లి. తర్వాత మా మామయ్యోళ్ళు 6 మంత్సే ఉంటారు గదా! 6 మంత్స్ ఎళ్ళిపోయిన తర్వాత ఎలోషా అనే ఆంటీ నన్ను మెడిటేషన్ చేయమని నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళనమాట. తను చాలా మంచివాళ్ళనమాట. సరే తన ఫ్రెండ్‌షిప్ కోసం అని చెప్పి తను పాపం ఇక్కడెవరు రారు గదా! నా దగ్గరకొచ్చి మా వారు దింపకపోయినా తనే తీసుకొనెళ్ళి, మళ్ళీ ఇంటి దగ్గర తనే డ్రాప్ చేసేది. ఒక సెంటర్ లాగా ఉండేదనమాట. ఒక స్కూల్‌లో వాళ్ళు పెట్టుకునేవాళ్ళు మెడిటేషన్ అనేది. సరే అని తన కోసం తన ఫ్రెండ్‌షిప్ కోసం నేను మా పాప ఎళ్ళేవాళ్ళం తనతో. అది గూడా కూర్చునేవాళ్ళం ఫ్రీగా చెప్పేవాళ్ళా? చార్జ్ చేసేవాళ్ళా? లేదండి. ఫ్రీయే అది. ఓకే. ఫ్రీయే అది. కాకపోతే హ్మ్. వాళ్ళు నాన్ వెజ్ తింటారు. ఓకే. మన దాంట్లో నాన్ వెజ్ అనేది నిషిద్ధం. అంటే నాన్ వెజ్ తినకూడదని సార్ చెప్తారు గదా! కానీ అక్కడ నాన్ వెజ్ తింటారు. కాకపోతే నేను గమనించిందేంటంటే, ఇలాగే ఎళ్ళిపోయేవాళ్ళం స్కూల్ తీసుకునేవాళ్ళు వెన్స్‌డే ఒక 8-9 7-8 మెడిటేషన్ చేసుకునేవాళ్ళు. 15 మెంబర్స్ దాకా వచ్చేవాళ్ళనమాట. ఆమె నన్నొచ్చి పికప్ చేసుకొని మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేది. నేనెళ్ళి కూర్చునేదాన్ని గంటలు. వాళ్ళు ఒక అమ్మవారిని పెట్టుకునేవాళ్ళు. నిర్మలాదేవి అని. మనకి పత్రిజీ సార్‌లాగా వాళ్ళేమో నిర్మలాదేవి అని పెట్టుకుంటారు మాతాజీలాగా. ఆమె ఫోటో అక్కడ పెట్టేవాళ్ళు. అవన్నీ పెట్టి వీళ్ళు ఎదురుగా చైర్స్‌లో కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళు. నేను గూడా కూర్చునేదాన్ని వాళ్ళతో పాటు. అంటే నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ విపరీతంగా వచ్చేది. అసలు కూర్చోలేకపోయేదాన్ని. అప్పటి వరకు నాకు అసలు అలవాట్లేదు గదా! మెడిటేషన్. హ్మ్. అసలు కూర్చుంటే చాలా కాకపోతే నాకు అప్పుడే ఆమె నిర్మలాదేవి అన్నాను గదా! ఆమె నాకు విజన్‌లో కనపడేది. అంటే నాకప్పుడు విజన్ కనపడటం అవి గూడా నాకు తెలీదు. అంటే ఒక హ్మ్.
దాన్ని గమనించాలి. అది మంచిదని నాకు తెలీదనమాట. ఇంక అసలు అప్పటికి విజన్స్ గూడా ఇంపార్టెంట్ అని నాకు తెలీదు. కనపడేది. అప్పుడు కనపడినప్పుడు నేను మామూలుగా అనుకున్నాను. నాకు బాబు పుట్టాలని. అలా అనుకుని మెడిటేషన్ చేసేదాన్ని తనతో పాటెళ్లి. కానీ నేనైతే కూర్చోలేకపోయేదాన్ని ఎక్కువ. నడుము ఇప్పుడు నొప్పొచ్చేది. మన ఆనాపానసతికి సహజ యోగాకి డిఫరెన్స్ ఏంటి? ఎలా చేస్తారు దాన్ని? అంటే సహజంగా అంటే వాళ్ళేమో చక్రాస్ మీద ఈ చక్ర, మూలాధార చక్రకి కొన్ని వర్డ్స్ చెప్పుకుంటారు. బ్రీత్ ఇన్ చేసేటప్పుడు కొన్నిటిని వదిలేస్తారు. అంటే వాళ్ళలో నెగెటివ్‌ని బ్రీత్ ఇన్ చేసేటప్పుడు పాజిటివ్ నీటిని ఎంటర్ చేసుకుంటారు. తర్వాత మూలాధార చక్ర దగ్గర చేయి పెడతారు. తర్వాతేమో సహస్ర దగ్గర చేయి పెడతారు. సమ్ వాట్స్ అనుకుంటారు. తర్వాత మణిపూరక చక్ర దగ్గర చేయి పెడతారు. సమ్ వాట్స్ అనుకుంటారు. అట్లా కొన్ని బ్రీత్ ఇన్ ద్వారా కొన్ని వదిలేసి కొన్నేమో బ్రీత్ ఇన్ చేశాక కొన్ని అనుకున్న అట్లా హార్ట్ చక్ర మీద హార్ట్‌కి సంబంధించినవి ఉంటాయి కదా! కొన్ని వర్డ్స్ అవి హ్మ్. ఇట్లా పెట్టుకుంటారు. ఇట్లా చేసుకొని చేస్తారనమాట వాళ్ళు. ఓకే. ఇంగ్లీష్‌లో చెప్పాను. అప్పుడు నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు. ప్లస్ ఎక్కేది గూడా గాదు లాంగ్వేజ్. నాకేమో ఏంటంటే ఆమె ఫ్రెండ్‌షిప్ కోసం మాత్రమే వెళ్ళేదాన్ననమాట. కేవలం తన ఫ్రెండ్‌షిప్ కోసం తనతో ఉంటాను. తను చాలా మంచిదనమాట. నేను అబ్జర్వ్ చేసిందేంటంటే వాళ్ళతో పాటు వెళ్ళటం వల్ల వాళ్ళు చాలా ప్యూరిటీగా ఉండేవాళ్ళు. స్మైల్ గానీ, ఏదన్నా హెల్పింగ్ గానీ, పాజిటివ్‌నెస్‌గా ఉండేవాళ్ళు వాళ్ళందరూ. నాకు వాళ్ళ ఫేసులు చూస్తే చాలా హ్యాపీగా అనిపించేయి. ఎప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు. అంటే మనం కొంతమంది అనుకుంటాం కదా! ఫేస్ చూడంగానే వాళ్ళలో బ్రైట్‌గాను హ్యాపీగా అనిపిస్తారు. నాకు వాళ్ళు మెడిటేషన్ చేయడం వల్ల అలా ఉన్నారేమో అనిపించేదనమాట. వాళ్ళు హ్మ్. ఇట్లాగా పాట్‌లాక్స్ గూడా పెట్టుకునే వాళ్ళు ఇంట్లో మెడిటేషన్ గూడా చేసేవాళ్ళు. నేను అక్కడికి గూడా ఎళ్ళేదాన్ననమాట. అయితే అక్కడ నాన్ వెజ్ తినను. నేను నాన్ వెజ్ మానేశాను. కానీ నాకేంటంటే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ బాగా వచ్చేవి. విపరీతంగా వచ్చేవి. తట్టుకోలేకపోయేదాన్ని. వాళ్ళలోనే లీడర్ ఉంటారు గదా! తనకి చెప్తే తనన్నారు గదా! "నీలో నెగెటివ్స్ పోతున్నాయని" చెప్పేవాళ్ళనమాట. ఇంకా నాకైతే అది తట్టుకోలేక ఇంక నేను వదిలేసాననమాట. మెడిటేషన్ చేయడం వదిలేసాను. అది కాక మేము ఫ్లోరిడా నుంచి మిచిగాన్‌కి గూడా మూవ్ అయిపోయాము. 2019 అక్టోబర్‌లో. అయితే వాళ్ళు ఇట్లే మనలాగా జూమ్‌లో గూడా కండక్ట్ చేస్తారు. జూమ్‌లో గూడా చెప్పేవాళ్ళు గానీ, ఎంత చెప్పినా నాకప్పటికి ఎక్కలే అది హ్మ్. మెడిటేషను. కాకపోతే వాళ్ళైతే పాపం ఫోను జేసి చెయ్యి, బాగా చెయ్యి, మంచిగా చెయ్యి అని అంటుండేవాళ్ళు. ఇంగ నేను నాకు ఆ లాంగ్వేజ్ అర్థం కాక ప్లస్ నాకప్పుడు ఇంకా తెలీదింకా అదేంది ఇంత మంచిదని మెడిటేషన్ గూడా. అంటే అప్పుడు నాకు ఈ వీడియోస్ కూడా యూట్యూబ్‌లో కనపడేవి చూసేదాన్ని గానీ. అంటే అంటారు గదా! టైం వచ్చినప్పుడు మనకన్నీ కనపడతాయని. నాకప్పుడు పత్రిజీ సార్ గాని, ఇంకా తెలుగుకి సంబంధించిన వీడియోలు గాని ఏమి కనపడేవి కావు. నాకు ఈ మెడిటేషన్ గురించి కూడా పెద్దగా తెలీదు. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కోసం మాత్రం అప్పుడప్పుడు కూర్చునేదాన్ని గానీ, కూర్చున్నప్పుడల్లా బాగా బ్యాక్ పెయిను, నెక్ పెయినొచ్చాయి. మళ్ళీ గంట ఇప్పుడు గంట ఈ ఆనాపానసతి గాని లేతే మళ్ళీ ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? మళ్ళీ ఎప్పుడు చేయాలనిపించింది? మళ్ళెప్పుడు 2019 నా బాబు పుట్టాడు. మేమిక్కడికొచ్చేసాము. తర్వాత మెడిటేషన్ అప్పుడప్పుడు అటెండ్ అయ్యేదాన్ని గానీ వాళ్ళ దగ్గర. ఏమంత రెగ్యులర్‌గా చేసేదాన్ని గాదు. 21లో మా నాన్నగారు చనిపోయారనమాట. సమ్ క్యాన్సరొచ్చి. తర్వాత ఇండియాకెళ్ళొచ్చాము. ఇండియాకెళ్ళొచ్చిన తర్వాత 2022లో మా మమ్మీ ఇట్లా లా ఆఫ్ అట్రాక్షన్స్ వీడియోస్ అవన్నీ పంపిస్తా ఉండేవాళ్ళు ఫోన్‌కి నాకు. అప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు. కానీ నేను చూసేదాన్ని గూడా కాదు. అయితే ఇందులోకి మాకిక్కడ L1A మీద వచ్చాము మేము. అయితే హ్మ్. మాకు వెళ్ళిపోవాల్సొచ్చింది. మేము హెచ్1 ఏపిచ్చుకొని ఇక్కడే ఉందామన్నట్టు ట్రై చేస్తున్నా. అప్పుడు హెచ్1 వీసా కోసం ట్రై చేద్దామని చెప్పి నేనప్పుడు సరే లా ఆఫ్ అట్రాక్షన్ మన మీద ఓన్ రియాలిటీ, మానిఫెస్టేషన్ ఎనీథింగ్ అని చెప్తా ఉన్నారు కదా! సరే ఒకసారి చూద్దాం క్లాస్ జాయిన్ అయ్యి చూద్దాం అని చెప్పి అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు. మీకు ఐడియా ఉందో లేదో? ఆ సారు ఇంకెవరు చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ యూట్యూబ్‌లో చూసి ఇంకా వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరు కాంటాక్ట్ వాళ్ళు చెప్పట్లేదన్నారు. లాస్ట్‌కి నాకు అర్చన మేడం ఏమో కనెక్ట్ అయ్యారనమాట. తను అప్పుడే 21 డేస్ క్లాస్ తీసుకుంటున్నారు. రూ. 3,333 తీసుకొని సరే కట్టేసి 21 డేస్ జాయిన్ అయ్యా. మెడిటేషన్ క్లాస్‌లకి 21 డేస్ చేశాను. తను ఇంకా అప్పుడు నాకు మెడిటేషన్ అంటే ఏంటి? బ్రీత్ ఇన్, ఆనాపానసతి అవన్నీ తను చక్రాస్ ఉంటాయి. అంటే చక్రాస్ అదివరకే నాకు తెలుసు కానీ ఇంత డీటెయిల్‌గా తెలీదనమాట. ఒక్కో చక్రాకి ఒక్కొక్క స్థితి ఉంటదని చెప్పారనమాట. అమావాస్య ధ్యానం గురించి, పౌర్ణమి ధ్యానం గురించి, విజువలైజేషన్ టెక్నికు ఇట్లా అన్ని టెక్నిక్స్ చెప్పారు. అప్పుడు నాకు 21 డేస్ చెప్పిన గూడా ఏదో ఒక విజన్స్ కనపడతా ఉండేయి. ఏ హ్మ్. విజన్స్ నేనైతే పెద్ద అబ్జర్వ్ చేసేదాన్ని కాదు. పెద్ద పట్టించుకునేదాన్ని కాదు ఆ విజన్స్‌ని గూడా. ఎప్పుడు పట్టించుకోవాలని తెలీదు బేసిక్‌గా నాకు. నేను వదిలేసేదాన్ని. 21 డేస్ క్లాస్ అయిపోయింది. 20 డేస్ దాకా నాకు ఏదో ఒక విజన్ కనపడుతూ ఉండేది. కానీ 21 డేస్ లాస్ట్ రోజు మాత్రం నల్లగా కనపడింది మొత్తం. విజన్స్ ఏం లేకుండా బ్లాక్‌గా కనపడింది. నాకు భయమేసింది. అదేంటి ఇప్పటిదాకా విజన్స్ కనపడ్డాయి. ఇప్పుడేంటి విజన్స్ ఏం కనపడకుండా బ్లాక్ కనపడిందేంటి అని ఆమెని అడిగితే, ఏదో ఒక కలర్స్ ఉంటాయి గదా! ఒక కలర్ కనపడింది అంతే తప్ప దానికి పెద్ద ఏం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారనమాట. ఆ! అంతే ఇంకా దాన్ని చెప్పారు. తర్వాత 21 డేస్ అయిపోయిన తర్వాత నేనప్పుడు మా ఇన్‌లాస్ వాళ్ళ ఇంటి దగ్గరున్నా. అంటే మా కో సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర కాలిఫోర్నియాలో.
మామూలుగా లేసి మామూలుగా మెడిటేషన్ చేసుకుంటే ఫస్ట్ నా హ్యాండ్స్ మూవ్ అయిపోయినాయండి. నా అంతటిగా అంటే నా ప్రమేయం లేకుండా వాటంతటికి అవే మూవ్ అయిపోయినాయి. నేను అలాగే చూస్తున్నా బాడీ మొత్తం లిఫ్ట్ చేయాలని చూసినా గానీ బాడీ మొత్తం లిఫ్ట్ అవ్వలే. జస్ట్ చేతుల వరకు లిఫ్ట్ అయిపోయినాయి బాగా ఎక్కువ. నాకు భయమేసింది ఫస్ట్. ఇదేంటి ఇలా అవుతుందని చెప్పి మా పిన్నికి ఫోను చేస్తే, మా పిన్ని కొంచెము ఈ వీడియోస్ ఎక్కువ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తను కూడా చేశారనమాట. కుండలిని ఆమె వీడియోస్ బాగా వింటారనమాట. మెట్టెకి సంబంధించినవి. కుండలిని యాక్టివేట్ ఉంటది అని చెప్పారనమాట. సో, నేను పెద్దేం పట్టించుకోలా. తర్వాత మామూలుగా పడుకుంటే నాకు లెఫ్ట్ లెగ్‌లోంచి పాము పాకినట్టు అనిపిచ్చింది. పాము పాకి ఇట్లా నెక్ దగ్గర మనల్ని డిగ్ చేసి ఏదో సమ్ కైండ్ ఆఫ్ తీసినట్టు అనిపిచ్చింది. మా పిన్ని ఇంకా తర్వాత అది విజన్‌లోనేమో వైట్ పాములాగా కనపడింది. మా పిన్నికి చెప్తేనేమో అది వాసుకి చాలా మంచిదని చెప్పారనమాట. ఇలా నేను మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తున్నా. ఒకరోజు విజన్స్‌లో వినాయకుడు కనిపిచ్చారు. ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి కనిపిచ్చారు. మా పూజారి వాళ్ళ ఇంటి దగ్గర. తర్వాత మామూలుగా ఇంటికొచ్చేసామనమాట. ఇంటికొచ్చేసి నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. అయితే మాకు లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఒక టెక్నిక్ కూడా చెప్పారు నాకు. ఏంటంటే బెలూన్ టెక్నిక్. బెలూన్ టెక్నిక్ అంటే ఇప్పుడు మీరు ఒక మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు విజువలైజేషన్ చేసుకోవాలి. మీరు మీరు ఆ ప్లేస్‌లో మీరు ఒక్కళ్ళే ఉంటారు. ఎవ్వరు ఉండరనమాట. ఉండకుండా మనం ఒక బెలూన్ తీసుకుంటాం. అది ఏదైనా ప్లేస్ కావచ్చు. సముద్రం పక్కనే కావచ్చు, కొండల పక్కన ఏదైనా సరే పీస్‌ఫుల్‌గా ఉండేది మీకు నచ్చిన ప్రదేశం. ఓ బెలూన్ తీసుకొని మీకు యాంగ్జైటీ ఉందనుకోండి. ఆ యాంగ్జైటీని, కోపాన్ని, బాధని అయన్నీ వాటిని అనుకుంటూ ఆ బెలూన్‌లోకి ఊదమనేవాళ్ళు. ఆ బెలూన్ ఇట్లా కట్టేసి యూనివర్స్‌లోకి వదిలేయమను. అది టెక్నిక్ అనమాట. అప్పుడు ఇట్లా చేస్తునేదాన్ని. కోపం వచ్చిన, స్ట్రెస్ ఉన్న. నాకు రిలీఫ్ అయిపోయేది ఎంబటే. ఓకే. ఇదేదో బావుంది అసలు అని 2, 3 సార్లు చేశాననమాట అలాగే. ఇలా జరుగుతా ఉంది. నాకు ఈ హ్యాండ్స్ మూవ్‌మెంట్ అవుతున్నాయి. మరోపక్కన ముద్ర మరి చేసేదాన్ని. మీరిక్కడ లోకల్‌గా ఎవరైనా ఫ్రెండ్స్ కావాలి, గ్రూప్ కావాలి అని ఎప్పుడు సెర్చ్ చేయలేదా? చేయలేదండి. అనిపించలేదా? అరే! నాకు ఇక్కడ గూడా ఎవరైనా ఉంటే బావుండని? ప్రాసెస్ ఇంకా జరుగుతా ఉంది. ఫస్ట్‌లో అయితే నాకేమి అనిపించలేదు. నేను జస్ట్ మా పిన్ని నేను కాంటాక్ట్ అయ్యాను. మా పిన్ని ఏదో ఒకటి చెప్తా ఉండేవాళ్ళు. నేను వినేదాన్ని. ఇట్లా జరుగుతా ఉంది. మెడిటేషన్ చేస్తున్నా. ఒకరోజు మా ఇంట్లోకి ఇంటికి కనపడకుండా పోయిందన్నమాట. సరే మెడిటేషన్‌లో కూర్చున్నాక విజన్స్ కనపడతాయి కదా! అంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఇట్లా విజువలైజేషన్ చేసుకోవడం చెప్పారన్నమాట. కూర్చున్నాను. నాకేమో అప్పటిదాకా నేను సెల్ఫ్‌లో అవన్నీ ఎతుకుతా ఉన్నా. సడెన్‌గా విజన్‌లో చూడంగానే అది కార్పెట్ మీద ఉన్నట్టు కనపడింది నాకు. కి అప్పుడు పైన ఎతకడం మనసు కింద ఎదిగితే అది నిజంగానే కార్పెట్ మీదే ఉందన్నమాట. ఇట్లా కనపడతా ఉండేది. ఇట్లా నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నా. మా పిన్ని ఏవో ఒకటి చెప్తా ఉండేవి. మా పిన్ని చెప్పినయన్ని నాకు మెడిటేషన్‌లో నెక్స్ట్ డే అవుతా ఉండేవన్నమాట. మా పిన్ని ఎవరో ఒకళ్ళ అనుభవాలు చెప్పేదన్నమాట. ఆ అనుభవాలన్నీ నాకు నెక్స్ట్ డే అవుతా ఉండేయన్నమాట. ఇట్లా యోగాసనాలు గాని, ఇయన్ని గాని అట్లా అవుతా ఉండేయి. మరి అవుతా ఇక్కడ ఉంటే లోకల్ గ్రూప్ ఎప్పుడు కనెక్ట్ అయ్యారు మళ్ళీ? ఇట్లా నేను మీరున్న దగ్గర. యోగాసనాలు చేస్తూ ఉన్నానండి. యోగాసనాలు చేస్తూ ఉన్నా నాకేంటంటే కొంచెం నేను లేజీ పర్సన్. కొంచెం పని నాకు చేయాలంటే కష్టంగా కొంచెం అంత యాక్టివ్‌గా చేయలేను. కొంచెం లేట్‌గా చేస్తా. అట్లాంటిది నాకేమవుతాయి ఈ యోగాసనాల వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల 3:30కే లేసేదాన్ననమాట. తెల్లవారుజామున 3:30కే స్నానం చేసి ఫస్ట్ ఎళ్లి నేచర్‌కి, సూర్యభగవానికి దండం పెట్టుకునేదాన్ని. దండం పెట్టుకొని తర్వాత మెడిటేషన్‌లో కూర్చునేదాన్ననమాట. ఫస్ట్ ఆసనాలు పడిపోయాయి. ఎట్లా లేసేదాన్నో నాకే తెలీదు. ఫస్ట్ మనం యోగా చేస్తే మనకి పెయిన్స్ వస్తాయి కదా! బాడీ పెయిన్స్ కూడా అలా వచ్చేవి కావనమాట. బాడీ చాలా యాక్టివ్‌గాను, ఫ్లెక్సిబుల్‌గా ఉండేది. అట్లా చేసేదాన్ని. 6 వరకు చేసేదాన్ని. 3:30-6 వరకు చేసేదాన్ని. అంటే 3కి లేసేదాన్ని. 3:30కి స్నానం అవన్నీ అయిపోతాయి కదా! 3:30-6 దాకా కూర్చునేదాన్ని. కానీ ఎప్పుడు మెడిటేషన్ అంటే మనం కళ్ళు మూసుకొని జస్ట్ బ్రీత్ అబ్జర్వ్ నాకు అలా కాదు. ఫస్ట్ ముద్రలు, ఆసనాలు ఇట్లా పడిపోయి లేకపోతే విజన్స్ ఏవేవో కనపడేయి. నేను పట్టించుకునేదాన్ని కాదు ఆటిని. బుక్‌లో రాసేదాన్ని కూడా కాదనమాట. ఆసనాలు ఈ తర్వాత 6కి మా పాప పిల్లలకి లేసి బాక్స్ అయితే వాళ్ళని పంపించేదాన్ని. మళ్ళీ కూర్చునేదాన్ని. లేతే నేచర్‌ని చూస్తూ అలా ఉండిపోయేదాన్ని. లేతే నేచర్‌కెళ్ళి తిరగాలనిపిచ్చేది. బయట తిరగడం చెట్లు ఎట్లా అట్లా తిరిగేదాన్ననమాట. ఇట్లా తిరుగుతుంది. నాకు ఉదయం లేసి పూజ చేయటం, మళ్ళీ మా పిల్లల్ని చూసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం మెడిటేషన్ చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం అసలు పూజలు చేస్తాను. కానీ ఇంకా ఎక్కువైపోయింది పూజలు చేయటం. పూజలు 2 పూటలు చేసేదాన్ని. 2 పూటలు మంచిగా 3 పూటల మెడిటేషన్ చేసుకునేదాన్ని. ఇట్లా ఆసనాలే వచ్చాయి ఎక్కువ. ఆసనాలు, విజన్స్ అయి కనపడుతున్నాయి. ఇక్కడ ఇట్లా చేసుకుంటూనే నాలో నేను మాట్లాడుకుని ఒక్కో రోజు ఏమైందంటే నాలోంచి 2 వాయిస్ వినపడటం స్టార్ట్ అయిందనమాట. ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్ మాటలంటే ఇదేంటి 2 మాటలు వినపడుతున్నాయి. అప్పటిదాకా నాకు అంటే మనం మాట్లాడిందే గాని మన థాట్స్ మనకి తెలియవు గదా! మనం ఆలోచించేది మనకు మాక్సిమం అంటే నాకైతే తెలీదు. అందరి గురించయితే నాకు తెలీదు కానీ మెడిటేషన్ చేయకముందు మామూలుగా మనం ఏదనుకుంటామో అదే చేస్తాం తప్ప లేకపోతే అందులో ఏదైనా బాధ ఉంటే లోపల లోపల అనుకుంటాము అది గాని నాకు ఇప్పుడేమైందంటే 2 వాయిస్ వినపడడం స్టార్ట్ అయింది. ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్ అనుకోవడం స్టార్ట్ అయింది. ఒకటేమో చేయమంటది, ఒకటేమో వద్దంటది.
ఒకటని నేచర్‌లోకి వెళ్దామని ఒకటంటే ఒకటేమో వద్దు అంత అవసరమే ఉంది. ఇట్లా చెప్తా ఉండేది. అంటే నెగెటివ్‌గా చెప్తా ఉండేది. అంత చేయాల్సిన అవసరం లేదు. ఏది వినాలో, ఏది వినకూడదో కన్‌ఫ్యూజ్ అయిపోయేదాన్ని. ఒక 2 రోజులైతే డిప్రెషన్‌లోకి గూడా వెళ్ళిపోయాననమాట. అప్పుడు యూట్యూబ్‌లో చూస్తే తను ఎవరో ఒక గురూజీ చెప్తున్నారు. తన కింద వాట్సాప్ గ్రూప్ ఉందనమాట. క్రియా యోగా వాటి గురించి. సరే అందులో ఒక అమ్మాయి నాకు కనెక్ట్ అయింది. ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఇట్లా అని చెప్పాననమాట. ఇలా అని చెప్తే ఏం కంగారు పడమాకండి. ఫస్ట్ మీరు ఏదో ఒక బుక్ చదివితే ఆ యొక్క మాస్టర్‌కి కనెక్ట్ అయిపోతారు. ఫస్ట్ అని చెప్పి రమణ మహర్షి గారి సమ్ కైండ్ ఆఫ్ బుక్స్ పంపించింది. 2, 3 పేజీలు చదివిన తర్వాత నాకు కొంచెం స్థిమిత పడ్డా. డిప్రెషన్ అని కాదు. ఒక కన్‌ఫ్యూజన్ అది ఇంకా వినపడుతున్నాయి. పాజిటివ్, నెగెటివ్ 2 వినపడుతున్నాయి గానీ, సరేలే అన్నట్టు కామ్ అయిపోయింది మైండ్. సరే యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టా. తర్వాత అసలు ఈ 2 వాయిస్‌లు ఎందుకు వినపడుతున్నాయి అనుకోగానే టీవీలో, యూట్యూబ్‌లో జిమ్ క్విక్ అని ఉంటారు కదా! చైనా జిమ్ క్విక్ అని బ్రెయిన్ గురించి బాగా చెప్తారు. మీకు ఐడియా ఉందో నాకు తెలీదు. ఆయన కనెక్ట్ అయ్యారనమాట. జిమ్ క్విక్ ఆయన బ్రెయిన్ గురించి చెప్తున్నారు. అంటే మనకి 2 బ్రెయిన్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ బ్రెయిన్, ఒకటి రైట్ బ్రెయిన్ ఉంటాయి. లెఫ్ట్ బ్రెయిన్ ఏంటంటే ఏదైనా ఫిక్స్‌డ్ పనులు మాత్రమే చేస్తది. మనం చిన్నప్పటి నుంచి అనుకున్న పనులు మాత్రమే చేస్తది. రైట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తది. మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తామో అది రైట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతది అని చెప్తా ఉన్నారు. నాకప్పుడు ఓకే. మనకి 2 అంటే మనకి అదే కాదు సబ్ కాన్షియస్ మైండ్ అని, సూపర్ కాన్షియస్ మైండ్ అని ఇవన్నీ చాలా మైండ్స్ గురించి చెప్పారు. ఓకే. నాకు కొంచెం అర్థమైంది. అప్పుడు మైండ్ అంటే ఇది మనం ఏదైతే ఫస్ట్ అనుకున్నామో అది చేస్తది గదా! లెఫ్ట్ బ్రెయిన్, మరి మీరు రైట్ బ్రెయిన్ ఏది వినేవాళ్ళు? ఏది వినేవాళ్ళు? అంటే ఏది మీకు వినా 2 అంటే వచ్చాయి కదా! ఏది వినేవాళ్ళు? ఏది వినాలంటే ఆ క్లారిటీ వచ్చిన తర్వాత కొంచెం పాజిటివ్ మాటలే ఎక్కువ వినేదాన్ననమాట. హ్మ్. పాజిటివ్ వైపు. లేపోతే నేను ఒకరోజు ఏం చేశానంటే, ఈ 2 వినపడుతున్నాయి కదా! ఒకసారి నెగెటివ్ చెప్తుంది కదా! ఒకసారి పాజిటివ్ అందించొద్దు. నేను మంచిదాన్ని కాదు అని చెప్పేదాన్ని. ఒకటేమో నెగెటివ్ మైండ్‌ని దానికి రివర్స్ చేసేదనమాట. నువ్వు మంచిదానివి అనేది. పాజిటివ్ మైండ్ పాజిటివ్‌గా ఉండేదనమాట. నువ్వు మంచిదానివి. ఓకే. అప్పుడు నెగెటివ్ మాట్లాడకుండా ఇప్పుడు డోర్ వేయొద్దు అనేదాన్ని కదా! డోర్ ఓపెన్ చేసి ఉంచమ్మా అని అట్లా పాజిటివ్ వేలో చెప్పడం. టీవీ ఆఫ్ చేయొద్దని టీవీ ఆఫ్ చేయొద్దని అది కూడా పాజిటివ్ నెగెటివ్ అన్నట్టు చదువుకోండి. ఇట్లా టీవీ హ్మ్. చూడకుండా అట్లా పాజిటివ్‌గా వాడుకుని ఎట్లా అట్లా చేసుకున్నా. ఇట్లా ఏమవుద్దంటే లోపల నుంచి ఇంకా ఒకసారి మేడం ఉంది కదా! లా ఆఫ్ అట్రాక్షన్‌లో మేడం ఏం చెప్పారంటే, మిమ్మల్ని మీరు మీ సోల్‌ని మీరు కనెక్ట్ అవుతే ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అయితే తనే మీకు అన్నీ చెప్పిద్ది. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని రోజంతా చెప్పుకొని మీ ఇన్నర్ చైల్డ్‌కి మీరు కనెక్ట్ అయిపోతారని చెప్పారనమాట. ఒకరోజు మొత్తం నేను అలాగే అనుకున్నా. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని. మధ్యలో మాకు అఫర్మేషన్స్ కూడా ఇచ్చారనుకో మరి. మిర్రర్‌లో చెప్పుకోమని. నేనిట్లా రోజు చెప్పుకునేదాన్ననమాట. అంటే ఏంటంటే నేనున్నది నా జీవిత భారతత్వంలో అంత సవ్యంగా, సంపూర్ణంగా, ఆరోగ్యంగా ఉన్నందుకు ఈశ్వరానికి కృతజ్ఞతలు. ఇలా చెప్పుకునేదాన్ని. ఇట్లా రోజు మిర్రర్‌లో చూసి చెప్పుకునేదాన్ని. ఒకరోజు నా లోపల నుంచి నేను వేల కోట్లు సంపాదించినందుకు ఈశ్వరానికి కృతజ్ఞతలు అట్లా చెప్పుకునేదాన్ననమాట. చెప్పుకుని ఒకరోజు నా లోపల నుంచి వాయిసు "నువ్వు జాబ్ చేయట్లేదు, బిజినెస్ చేయట్లేదు. నువ్వు ఎలా వేల కోట్లు సంపాదిస్తావని" వచ్చింది వాయిస్‌లాగా. నిజమే కదా! నేను నిజంగా జాబ్ చేయట్లేదు, బిజినెస్ చేయట్లేదు. నేనెట్లా వేల కోట్లు సంపాదిస్తాను ఇలా నిజమే కదా! అని ఒక నిజమే అనిపించింది. తర్వాత నేను సీక్రెట్ బుక్కు అనేది నా దగ్గరకొచ్చింది. మాములుగా కొనుక్కున్నాను. చదివాను. చదివితే దాంట్లోని మేనిఫెస్టేషన్ గురించి అన్నీ ఉన్నాయి. అంటే మీరేదైనా చేయాలంటే దానికి సంబంధించిన సిట్యుయేషన్ మీ దగ్గరకొస్తే వాటిని మీరు ఉపయోగించుకుంటే కానీ మీరు ఇక్కడ కూర్చొని నాకు అది డబ్బు సంపాదించాలంటే డబ్బులేం రావు. మీ యొక్క ప్రయత్నం ఉండాలి. కాకపోతే సిట్యుయేషన్‌లు కల్పించబడతాయి. అని బుక్‌లో నాకు అర్థమైందనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జాబ్ కావాలనుకోండి. జాబ్‌కి మీరు ఏ జాబ్ అయితే చేయాలో ఆ జాబ్‌కి సంబంధించిన చదువుండాలి. మీరు కంపెనీలకి రెజ్యూమ్ చేయాలి. ఆ రెజ్యూమ్‌కి అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవుతారు. అది ప్రాసెస్. అదేంటంటే యాహ్! మనకి సిట్యుయేషన్‌లు కల్పించబడతాయి. మేనిఫెస్టేషన్ ఏదైనా చేయగలుగుతాం. కానీ ఆ సిట్యుయేషన్‌ని మీరు చూజ్ చేసుకున్నప్పుడు. అని నాకు ఆ బుక్కు ద్వారా అర్థమైందనమాట. అంటే కూర్చొని మనం అన్ని సంపాదించుకుని అదేం కాదు. మీ యొక్క ప్రయత్నం కూడా ఉండాలి. కాకపోతే ఏంటంటే సిట్యుయేషన్‌లు వాటంతటికి అవే వస్తాయి. మీకెదురుగా వస్తాయి మీకు అని నాకర్థమైంది ఆ విషయం. ఇట్లా జరుగుతా ఉంది. ఇట్లా రాంగానే నాకు కొంచెం ఇన్నర్‌కి కనెక్ట్ అయినట్టు అంటే అది అది అంటే ఇప్పుడు మీకు కన్‌ఫ్యూజన్ అయితే తర్వాత పోయింది. అర్థమైందా? అది మీ అంటే మీ ఇన్నర్ మీ సోలే మాట్లాడుతుంది అని? కొన్ని రోజులకి అర్థమైందండి. సోల్ మాట్లాడుతుంది. ఇప్పుడు కోపం వస్తున్నా గాని ముందే చెప్తుంది. కోప్పడొద్దు నువ్వు పిల్లల మీద కోప్పడొద్దు. పిల్లలేమనమాకు మాకిట్లా కోప్పడేది. మా వారికి కొంచెం పెద్దగా మాట్లాడితే ఇష్టం ఉండదు. చిన్నగా మాట్లాడు. తనకి ఇష్టం ఉండదు గదా! చిన్నగా మాట్లాడు. ఇట్లా చెప్తా ఉండేది. ఆటోమేటిక్‌గా నా నెగెటివ్ మైండ్ అనేది ఇంకా కామ్ అయిపోయేది. ఇవి ఎక్కువ వినేదాన్ననమాట. హ్మ్. ఇట్లా జరుగుతా ఉందనమాట. మీకు మరి అయితే గ్రూప్ గాని ఎలా కనెక్ట్ అవ్వాలి అని అంటే ఇవన్నీ మీరు ఓన్‌గా ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకున్నారు. యూట్యూబ్ చూసుకొని అట్లా అంతేగాని
ఎవరిది ఆ! గైడెన్స్ తీసుకోవాలని అనిపించలేదా? ఎప్పుడు కనెక్ట్ అయ్యారు గ్రూప్స్‌కి? ఇంకా వేరే నాకు లోపల నుంచి ఏదో ఉంది. ఇంకా ఏదో తెలియాల్సింది. ఇప్పుడు నేను అంటే ఒకరోజు బ్రీతింగ్ బె బెలూన్ టెక్నిక్ చేస్తున్నానని చెప్పాను గదా! బెలూన్ టెక్నిక్ చేసేటప్పుడు శ్వాస వదిలేటప్పుడు ఏంటబ్బా! ఇంత శ్వాస వదిలేసేసిన ఇంత ఈ టెక్నిక్ చేస్తేనే ఇంత రిలీఫ్ వస్తుంది. అసలు శ్వాసలో ఏముంది? అసలు శ్వాస అంటే ఏంటని ఒకరోజు డౌటొచ్చింది. డౌటొస్తే హ్మ్. శ్వాస అంటే ఏంటి? అసలు శ్వాస ఇది ఇంత ఇది ఎంత రిలీఫ్ అవుతుంది. అసలు శ్వాసలో ఏముందనుకుంటే శ్వాస తీసుకున్నామంటే మనం బ్రతుకున్నాము. శ్వాస వదిలేస్తే మనం చచ్చిపోయినట్టే గదా! అసలు ఈ అంటే మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా మనకి బ్రీతింగ్ అనేది జరుగుతుంది. బ్రీత్ అవుట్ అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు జరుగుతుంటాయి. అంటే మనం చూసేది మనకి ఎఫెక్ట్ అవుతుంది. వినేది ఎఫెక్ట్ అవుతుంది. వినేదంతా లోపలికి పోతుంది. అంటే తీసేసుకుంటున్నాము. మాట్లాడేది తీసేసుకుంటున్నాము. వినేది తీసేసుకుంటున్నాము. ఓకే. ఇప్పుడు మాట్లాడాల్సినయి జాగ్రత్తగా మాట్లాడాలి. మంచిగా వినేయి మంచిగా వినాలి. చూసేయి మంచిగా వినాలి. అవి మన మీద ఇంపాక్ట్ అవుతుందని నాకు అంటే జ్ఞానం తెలుస్తా ఉందన్నమాట. అప్పటి నుంచి మా అమ్మతో మంచి విషయాలే మాట్లాడటం స్టార్ట్ చేసుంటా. మా అమ్మ ఏదైనా చెప్పినా గాని మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు గదా! అంటే ఇప్పుడు ఎవరైనా మనం వింటేనే చెప్తారు. వినకపోతే చెప్పరు గదండీ. ఒకసారి చెప్తారు, రెండోసారి చెప్తారు. వినకపోతే మూడోసారి వదిలేస్తారు గదా! నేను ఇంకా అట్లా నేర్చుకున్నానంట. ఓకే. నేను వింటున్నా కాబట్టి నా మైండ్‌లోకెళ్తున్నాయి. నేను ఇదవుతున్నాను. మన మైండ్ మార్చుకోవాలని నాకు అర్థమైపోయింది. అప్పుడు మా అమ్మ ఏదైనా చెప్తున్నా చెప్పేదాన్ని. వినిపించేది వాళ్ళు జస్ట్ వాళ్ళ పర్పస్ మీద వాళ్ళొచ్చారు. నువ్వు మంచిగా చూసుకో అని చెప్పేదాన్ని గానీ, నేను ఎంకరేజ్ అంటే నేను వినటానికి ఇష్టపడేదాన్ని కాదు. ఎందుకంటే నేను ఎంకరేజ్ చేస్తున్నట్టని నాకనిపించిందనమాట. అప్పుడు ఆ అమ్మాయి అంటే వాయిస్ ద్వారా నాకు అర్థమైందేంటంటే, మనం మైండ్ మార్చుకోవాలి. మైండ్ మార్చుకుని మన బుద్ధి ఇన్నాళ్ళు ఇంతవరకు నడిచింది గదా! మన మైండ్ మార్చకుండా ఆటోమేటిక్‌గా మనం గూడా మారిపోతాము అన్నట్టు మన థాట్స్ అవి అంటే మన థాట్స్ ద్వారానే మన జీవితం నడుస్తున్నదని అర్థమైందనమాట. అదే ఎలా అంటే నాకు పెళ్లయిన తర్వాత మా వారు ఏది చెప్పినా గాని వద్దు, వద్దు అనేవాళ్ళనమాట. నాకు మైండ్‌లో అది బాగా ఫీడయ్యి ఉందనమాట. ఫీడయ్యి ఉంటే మెడిటేషన్ తర్వాత నాకొచ్చిన అనుభవం ఏంటంటే, ఓకే. నేనే ఆలోచనలు చేస్తున్నా గాబట్టి మా వారు నాతో అలా ప్రవర్తిస్తున్నారు. అని అర్థమైంది. అర్థమయ్యి ఆ రోజు నుంచి మా వారు నాతో సహకరించినందుకు విశ్వానికి మా వారు నా మాట వింటున్నందుకు విశ్వానికి మా వారు ఏదైనా క్లాస్‌లన్నా ఒప్పుకునేవాళ్ళు కాదు. అలాంటిది ఆయన అడిగితే డబ్బులివ్వటం, క్లాసులు వినటము, ఈ గ్రాటిట్యూడ్ వీడియోస్ కొనుక్కోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే అప్పుడు నాకు అర్థమైంది. ఓకే. ఇన్నాళ్ళు నేనే తప్పుగా అనుకున్నాను కాబట్టి, నేనే తప్పుగా ఆలోచించాను ఆయన పట్ల. అందుకు నాకు జరుగుతున్నాయి అని అర్థమైందనమాట. నేనే రాంగ్ చేశాను. ఆయన గురించి తప్పుగా అంటే ఇట్లా చెయ్యరు, ఆయనకిష్టముండదు. ఆయనకు కోపం ఇట్లాంటియన్నీ నేనే ఆలోచన చేశా కాబట్టి ఆయన అలా ప్రవర్తించారు. ఇప్పటి నుంచి మంచిగా ఆలోచిద్దామని చెప్పి అప్పటినుంచి ఆయన గురించి మంచిగా ఆలోచించడం అట్లా స్టార్ట్ చేశాననమాట. తర్వాత హ్మ్. ఒకరోజు అంటే మా వారికి కొంచెం కోపం ఎక్కువే పెళ్ళికి తర్వాత. నేను అంటే నా పెళ్ళికి ముందు నేను చాలా ఈగోయిస్టు, సెల్ఫిషు. మా అమ్మ వాళ్ళని చాలా అరిసేదాన్ననమాట. కానీ అంటారు గదా! రివర్సు ఎప్పుడైనా చూపిస్తదని. పెళ్ళైన తర్వాత మా వారు నా మీద డామినేటింగ్ చేయటం అట్లా జరుగుతా ఉండేది. నేను పెళ్ళికి ముందయితే మా అమ్మ వాళ్ళ దగ్గర అంతా డామినేటింగ్ నాదే ఉన్నదండి. ఏదన్నా అడిగింది ఇవ్వకపోతే గూడా అసలు ఊరుకునేదాన్ని గాదు. చాలా కోపమొచ్చేది నాకు. అదేందో చిన్న పిల్లలు చాక్లెట్‌లు ఇవ్వకపోతే ఎలా చేస్తారో అలా చేసేదాన్ని. కొంచెం ఒక ఏజొచ్చాక మానేశాను గానీ 10థ్ క్లాస్ అక్కడ 10థ్ క్లాస్ దాకా అలాగే చేశానన్నమాట. ఏదైనా అడిగింది ఇవ్వకపోతే మాత్రం దాన్ని సంపాదించుకోవడానికి ఎంతైనా చేసేదాన్ననమాట. అలా ఉండేదాన్ని. పెళ్లయిన తర్వాత నాకు తెలిసొచ్చింది. మా వారి వల్ల మా అమ్మ, మా నాన్నకి నేనెంత బాధ పెట్టానని. బాగా హోమ్ సిక్ అయిపోయింది నాకు. పెళ్ళికి ముందు నేను ఎవరి దగ్గరికెళ్ళేదాన్ని కాదు. మా అమ్మమ్మోళ్ళ ఇంటికి గూడా ఎళ్ళేదాన్ని కాదు. మా అమ్మమ్మ, నాన్నతోనే ఉన్నాను. పెళ్ళైన తర్వాత నాకు మా అమ్మ, నాన్నలు బాగా ప్రేమ గాని, రెస్పెక్ట్ ఇంకా ఎక్కువైందనమాట. అదరికి కూడా ఉన్నాయి. కానీ ఇంక ఇప్పుడు అమ్మ, నాన్నల ప్రేమ అనేది బాగా తెలిసొచ్చింది. డామినేటింగ్ ఉండేవాళ్ళు మా వారు. ఆయన చెప్పింది చేయాలనేవాళ్ళు. ఆయన అలా ఉండాలంటే అలా ఉండనేవాళ్ళు. నాకేమో తర్వాత మా పిన్ని వాళ్ళతో గూడా ఎక్కువ మాట్లాడేదాన్ని గాదు. పెళ్ళైన తర్వాత వాళ్ళతో కొంచెం క్లోజ్‌నెస్ ఎక్కువైంది. వాళ్ళకి ఫోనులు చేసినా గానీ మా వారు వద్దనేవాళ్ళు. ఎందుకు వాళ్ళతో మాట్లాడటం అట్లా అనేవాళ్ళు. ఇంక ఈ విషయం దగ్గర మా ఇద్దరికి చాలా గొడవయ్యాయన్నమాట. నేను ఇంకా సరేలే అని చెప్పి నేనేంటి అప్పుడు కూడా అడ్జస్ట్ అవుకుంటూ వచ్చానన్నమాట. ఓకే. వీళ్ళకి అప్పటి నుంచే నాకు అబ్జర్వేషన్ ఎక్కువుందేమో ఓకే. ఈ విషయంలో మా ఇద్దరికి గొడవలవుతున్నాయి కాబట్టి వాళ్ళని ఫోను మాట్లాడకుండా ఉండటం అట్లా చేసేదాన్నన్నమాట. వాళ్ళ ఇళ్ళకెళ్ళకుండా, వాళ్ళ ఫోను మాట్లాడకుండా ఉండేది. అడ్జస్ట్‌మెంట్ అనేది నాకు ఆయనే నిజం చెప్పాలంటే పేషెన్స్ గాని, అడ్జస్ట్‌మెంట్ అవ్వటం గాని ఆయన ద్వారా నేర్చుకున్నానని చెప్పాలి. మెడిటేషన్‌లో అయి నాకింకా చాలా ఉపయోగపడ్డాయన్నమాట. ఆయన వల్ల అంటే అంటారు గదా! మనకి లెసన్ నేర్పించడానికి. ఆ విషయంలో చాలా థాంక్స్ చెప్పాలి. కోపం గూడా నాకు చాలా ఎక్కువ పెళ్ళికి ముందు. పెళ్ళైన తర్వాత ఈయన కోపం ముందు నాది చాలా చిన్నదయిపోయింది. ఏదన్నా వచ్చినా గానీ లోపల తిట్టుకోవడం అట్లా చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఆయన ఏమన్నా అంటున్నా గానీ అలాగే చూస్తుండిపోతున్నా గానీ ఏం రియాక్షన్ అనేది రావట్లే ప్రెజెంట్. ఇప్పుడు మీరు చాలా చేంజ్ అయ్యారు గదా! మీరు రియలైజ్ అయ్యారు. చాలా చేంజ్ అయ్యారు. ఆ! మరిప్పుడు మీ హస్బెండ్ కోపం తగ్గిందా? తగ్గిందండి. చాలా తగ్గింది. అంటే నేనే థాట్ చేస్తున్నాను గదా! ఇప్పుడు అలా ఏం థాట్ చేయట్లేదు కాబట్టి ఆయన కామ్‌గానే ఉంటారు. కానీ నేను మెడిటేషన్ ఏమన్నా ఒక 2, 3 డేస్, 4 డేస్ మానేస్తే మాత్రం మళ్ళీ ఆ కోపం అనేది ఆయనలో కనపడుతుంది.
మెడిటేషన్ కంటిన్యూ చేస్తే అదేమీ రావట్లే ఆయనలో. ఓకే. సో, యాహ్! తర్వాత మీ కంటిన్యూషన్ మీ జర్నీ తర్వాత ఎలా అంటే గ్రూప్‌కెలా కనెక్ట్ అయ్యారు? టీఎస్ఎస్ఎంకి ఎలా కనెక్ట్ అయ్యారు? ఇట్లా నేను శ్వాస గురించి ఇట్లా అనుకున్న 2 వాయిస్‌లా వచ్చినాయి. శ్వాస అనేది మనం వినేది మనం దగ్గరకొస్తుంది. మనం మాట్లాడేది మన మీద ఎఫెక్ట్ అవుతుంది. అయన్నీ మన గుర్తులో ఉండి మనం వాటిని మనం ఓవర్ అనుకుంటున్నాం కదా! మనమే అనుకుంటున్నాం అంటే రియాక్షన్ వచ్చింది. వినేది మంచిగా వినాలి, చూసేది మంచిగా చూడాలి, మాట్లాడేది మంచిగా మాట్లాడాలి. ఇయన్నీ నేను చేసుకుంటూ వస్తుంది. ఇట్లా చేసి ఇంకా నాకింకా లోపల నుంచి ఇంకా ఏదో ఉంది. ఇంకా ఏదో తృప్తి కలగట్లే ఎక్కడనే. ఈ క్లాస్ తర్వాత వంశీ గారు సిక్స్త్ సెన్స్ అని పెట్టారనమాట యూట్యూబ్‌లో. మీలోనే సిక్స్త్ సెన్స్ ఉంది. మీకన్నీ తెలుసని. ఆ యూట్యూబ్ చూసిన తర్వాత నాకు ఆ సార్‌కి యూట్యూబ్‌లో కనెక్ట్ అయ్యాననమాట. కళల ద్వారా జ్ఞానం అనేది. ఓకే. కనెక్ట్ అయ్యి ఆ సార్ గ్రూప్‌లో జారాను. వాళ్ళ గ్రూప్‌లో వాళ్ళు చెప్తా ఉన్నారు కళల గురించి. 3కి లేవటం. నా రొటీన్ ఏంటంటే 3కి లేసి మెడిటేషన్ చేసుకోవడం, సమ్ ఆసనాలు పడిపోతాయి. నాకు యాక్టివ్‌గా ఉండదు. ఆ గ్రూప్‌లో చేరిన తర్వాత ఇదంతా కొద్దిగా తక్కువ. ఎందుకంటే వాళ్ళేంటంటే నిద్రపోమంటారు. 3కి లేసి 7 బ్రెత్ సమ్ కైండ్ ఆఫ్ బ్రెత్ తీసుకోమంటారు. మళ్ళీ హ్మ్. పడుకోమంటారు. మాస్టర్స్ క్వెషన్ అడగమంటారు. పడుకోమంటారు. డ్రీమ్ వస్తదంటారు. నేనేమో ఇది ఆపేసి దాంట్లోకెళ్ళేసరికి నేను కనెక్ట్ అవ్వలేకపోయా. ఎందుకంటే అదేమో బిగినర్స్ లాగా అనిపించింది నాకు. ఆల్రెడీ అంటే లోపల నుంచి జ్ఞానం వచ్చేస్తుంది తెలియకుండానే. ఏదన్నా ఎవరైనా అడిగినా గాని ఇట్లా చెప్పడం గూడా చాలా ఎక్కువైపోయింది అప్పటికే. అయిపోయింది. నాకేమో అదేమో ఎక్కలేదు. అస్సలెక్కల. కాపోతే వినేదాన్ని. కానీ పడుకోమన్నారు, కళ్ళు రమ్మన్నారు. ఏయేయో కళ్ళొచ్చాయి కానీ మామూలుగా నాకు టెస్ట్ మెనూ‌గా వచ్చాయి. అంటే కోపముందా? ద్వేషముందా? ఇట్లాంటి నాన్ వెజ్ తింటున్నావా? ఇట్లాంటి డ్రీమ్స్ వచ్చాయి ఎక్కువ. కానీ నాకు జ్ఞానం ఏమి నాకు తెలీదు. ఇట్లా వచ్చాయి. కానీ నేను కనెక్ట్ అవ్వలేకపోయా. ఇంట్లో నా మెడిటేషన్ ఏం కనపడింది. ఒకరోజు నా హెడ్‌లోంచి పెద్ద చెట్టొస్తుందనమాట. అది ఆకాశం దాకా మొలిచిందది. ఒక ఇద్దరు పర్సన్ పక్క నుంచి ఆపుతా ఉన్నారు. కానీ అదేమో అయినా అది నా తల మీద నుంచి మీద ఆకాశం దాకా గ్రోత్ అయింది. మళ్ళీ పక్కన ఆకాశంలో మనుషులు వెళ్తున్నారు. ఇలా నాకు విజన్ కనపడిందనమాట. ఇట్లా విజన్ కనపడితే మళ్ళీ ఒకరోజేమో శివుడు కనపడ్డాడు. శివుడేమో మా మేనమామ కొడుకుని కొడుతున్నట్టు కనపడింది. కనపడితే నేనేంటి ఇట్లా కొడుతున్నాడు అని స్వామి ఇప్పటికే ఆయన అప్పటికే సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నాడు. ఆ అబ్బాయి ఇప్పటికే ప్రాబ్లమ్స్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి తెలిసొచ్చింది. ఆయన వదిలేసేయమంటే ఇంకా కొట్టడం ఆపేశారు శివుడు. అదే నేను కొట్టనులే అని ఇట్లా విజన్స్ కూడా కనపడుతుండే. ఒకరోజేమో విజన్స్ కనపడినాయి. నేనేమో వాటిని ఏంటి ఆ విజన్స్ ఏంటనేది కూడా నెట్ ఎవరిని అడగలేదు. జస్ట్ వచ్చాయి అంతే ఫ్లో అయిపోయాయి. తర్వాత ఒకరోజు మళ్ళీ మా తాతయ్య గారికి యాక్సిడెంట్ అయినట్టు విజన్‌లో కనపడింది. ఆయన నిజంగానే 1 మంత్, 2 మంత్స్ తర్వాత మా తాతయ్య గారికి అంటే పెద్ద పెద్ద దెబ్బలేం కావు గానీ చిన్న దెబ్బలు కనపడ్డాయన్నమాట. ఇట్లా మరి కనపడ్డాయి. మీరు ఇలా ముందే విజన్స్ చూసి ఇలా జరుగుతుంటే మీరేం భయపడలేదా? భయపడి హ్మ్. సాధన ఆపడం అలా ఏం చేయలేదా? అలా ఏం చేయలే. నేను సాధన అప్పుడు ఏం చేయలే. యాహ్! మామూలుగా నాకు చాలా నా మంది మన్ అలా విజన్స్ కనిపిస్తే భయపడి ఆపేస్తూ ఉంటారు. సో, నేనసలు పట్టించుకునేదాన్ని కాదండి ఫస్ట్ విజన్స్‌ని. అవి ఏంటో వస్తున్నాయి సో మరి అనుకునేదాన్ని. మీరవన్నీ కుండలిని ఎక్స్‌పీరియన్సెస్ అని ఎప్పుడు రియలైజ్ అయ్యారు? మొన్ననే రిలీజ్ అయ్యా. ఆ! ఓకే. మొన్న రీసెంట్. రీసెంట్‌గా జనవరిలో. ఓకే. ఇట్లా కనపడుతున్నాయి. మళ్ళీ మా తమ్ముడికి ప్రెగ్ మా 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 తమ్ముడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉందనమాట. 2 డేస్ ముందు డెలివరీ ఉందనగా పాప పుట్టిందని నాకు కలలో కనపడింది. నిజంగానే 2 డేస్ తర్వాత పాప పుట్టింది. నేను అబ్బాయి అనుకున్నాం అప్పటిదాకా. ఇంక కాదు అబ్బాయి కాదు అమ్మాయి అని తెలిసిందనమాట. మా నాన్నగారు చనిపోయారన్నారు గదా! మా నాన్నగారు పుడతారనుకున్నాను. కానీ మా నాన్నగారు కాదు ఆ పాప పుట్టింది. సరే ఎవరు పుట్టారో తర్వాత సంగతి గాని పాప పుట్టింది. అది. ఇట్లా కనపడుతుండేయి. తర్వాత విజన్ ఇంకా ఒక పాప మాకు తెలియకుండానే వాళ్ళు డల్లాస్‌లోనో ఏమో టెక్సాస్‌లోనో ఉంటారు. మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసినోళ్ళనమాట. ఆ పాప ఇట్లా హాస్పిటల్‌లో ఉందంటే నేనన్నాను గదా! సరే మెడిటేషన్‌లో కోరుకుందాము పాపని. ఆ పాప చాలా ఎమర్జెన్సీ‌లో రూమ్‌కి గూడా షిఫ్ట్ చేయండి. ఆక్సిజన్ మీద ఉంది ఆ పాప అప్పుడు. సరే నేను మెడిటేషన్ చేసుకొని ఆ పాప మామూలుగా అఫర్మేషన్స్ నాకు బాగా అలవాటనమాట చెప్పుకోవటం. ఇప్పటికి గూడా అయి కంటిన్యూ అవుతూ ఉంటాయి. పాప బాగున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఆ పాప అని చెప్పుకున్నాను. పాపకి ఆక్సిజన్ తీసేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను అనుకున్న ఒక మధ్యాహ్నం అనుకున్న సాయంత్రానికి పాపకి ఆక్సిజన్ తీసేసి రూమ్‌కి షిఫ్ట్ చేశారు. హ్మ్. ఇట్లా గూడా జరుగుతున్నాయి. మళ్ళీ మా ఫ్రెండ్ ఉన్నారు అట్లాంటాలో వాళ్ళ హస్బెండ్ గూడా లెఫ్ట్ సైడ్ పారాలిసిస్ లాగా వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్. అయితే తను గూడా ఇట్లా ఏడ్చుకుంటూ ఫోను జేసింది. ఇట్లా కృష్ణ ఇట్లా జరిగిందంటే మీరేం కంగారు పడమాకండి. ఫస్టు మనం ట్రై చేద్దాము అసలని చెప్పి నేను మెడిటేషన్‌లో కూర్చున్నాను. మెడిటేషన్‌లో కూర్చుంటే నాకు విజన్స్‌లో ఆయనకి అంటే మనకేమైతే విజన్స్‌లో వస్తాయో మనకి చెప్తాం గదా! నేను విజన్స్‌లో ఆయన మామూలుగా అన్నం తిన్నందుకు ఆయనకేమో అప్పుడు పైప్ పెట్టి ఫుడ్ పోతుంది. పైప్ పైప్ ద్వారా పోతుంది. ఇంకా స్పూన్ ద్వారా లేదు.
ఇట్లా పైప్ ద్వారా పోతుంది కృష్ణ నాకు చాలా ఎవ్వరు లేరు ఇక్కడ. నాకు చాలా భయంగా ఉందంటే, సరే నేను మెడిటేషన్‌లో కూర్చుంటే అక్కడ కూడా మీరు మెడిటేషన్ చేయండి అని చెప్పి నేను మెడిటేషన్‌లో కూర్చుంటే ఆయన నాకు విజన్‌లో ఆయనకి నేను మామూలుగా ఆయన అన్నం తిన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటే ఆయన నిజంగా అన్నం తిన్నట్టు విజన్‌లో కనపడేది. ఆయన తర్వాత చెయ్యి కాలు పడిపోయినాయి అనంటే నడుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి ఆయన నడుస్తున్నట్టు అన్నట్టు కనపడాయి. తర్వాత నిజంగానే ఆయన నా 3 రోజులు ఎలా అనుకున్న వారం రోజులకు ఏమో ఆయన పైప్ తీసేసి స్పూన్ ద్వారా అన్నం పెడుతున్నాడు. అమ్మ హ్యాపీగా ఫోన్ చేసింది మా వారికి లక్ష్మీప్రియ. ఓకే హ్యాపీ కదా నాకు కానీ అడగాలి కదా అని నడుస్తారులేండి మీరు ఒప్పు చెప్పుకోండి. మాకేమో ఒప్పు అంటే ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ అనేది నాకు మీ బాగా సెట్ వాయిస్ బ్రేక్ అయిపోయింది. అవుతూ ఉంది. మీ వాయిస్ మధ్య మధ్యలో బ్రేక్ అవుతూ ఉంది. యాహ్! ఓకే. కంటిన్యూ. తర్వాత ఇట్లా మెడిటేషన్ చేసాము ఆయన కోసము. ఆయన చక్కగా నడుస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు. తను కూడా ఇంకా తర్వాత మెడిటేషన్ ఆయన కూడా ఓపెన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ అని చెప్పి కూడా ఆయన కూడా స్టార్ట్ చేశారు. ఆయన చక్కగా ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నారు. ఇలా కూడా జరిగినాయన్నమాట. ఇది ఇప్పుడు నేను మనం అలా మెడిటేషన్ నాకెప్పుడు భయమేసిందంటే వేరే వాళ్ళ గురించి మనం అలా థాట్ పెట్టుకోవచ్చా? ఇప్పుడు పత్రిజీ చెప్తారు ఎవరి కర్మలో మనం వేలు పెట్టకూడదు. ఒకళ్ళకి మనం ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. మనం ఎనర్జీ ఇవ్వకూడదు. సెల్ఫ్ హీలింగే అని చెప్తారు గదా! అలా మీరు వేరే వాళ్ళ గురించి ప్రే చేసినప్పుడు మీకు ఏమి ఇంపాక్ట్ అవ్వలేదా? ఇంపాక్ట్ అయిందేమో 1 ఇయర్ దాకా మెడిటేషన్ చేయలా నేను లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడైతే ఓకే. ఎవరికీ చేయట్లే. అంటే యాహ్! నాకు ఫస్ట్ చేసినప్పుడు నాకు లోపల నుంచి వాయిస్ వినపడేది. ఏమంటే "నువ్వు వాళ్ళ కర్మలు తీసుకుంటావా?" అని లోపల నుంచి వాయిస్ వచ్చింది. నేను వాళ్ళ కర్మలు తీసుకోవటం కాదు, వాళ్ళకి బాగుండాలని ప్రేయర్ చేస్తున్నానంటే వాళ్ళ కర్మలు నాకొద్దని అన్నా నేను. ఫస్టే నాకు అది తెలిసింది. నేను కర్మలు తీసుకుంటావా? వాళ్ళ కర్మలు నీకు అవసరమా? అని లోపల నుంచి వాయిస్ వచ్చింది నాకప్పుడు. లేదు హ్మ్. నేను వాళ్ళ కర్మలు తీసుకోవడం కాదు, వాళ్ళు బాగుండాలని ప్రేయర్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను అంతే అని చెప్పానన్నమాట. కాదు అప్పుడు నాకు లోపల నుంచి వాయిస్ వచ్చేదన్నమాట. ఏమొచ్చేదంటే ఇప్పుడు ఎవరినైనా సమ్ కైండ్ మీ గురించే కోరుకున్నాను అనుకోండి, మీ పూర్తి పేరు అడిగిద్ది. మీ ఇంటి హ్మ్. పేరు అడిగిద్ది. మీ ఇంటి పేరు మీరెక్కడున్నారు అడిగిద్ది. మీరున్న ప్లేస్ అడిగిద్ది. ఇవన్నీ అడుగుతది. అన్నీ కావాలి డీటెయిల్‌గా. కంప్లీట్ డీటెయిల్ కావాలన్నమాట. మీ పేరు కావాలి, మీ ఇంటి పేరు కావాలి, మీరున్న ప్లేస్ కావాలి, మీరున్న స్టేట్ ఇవన్నీ కావాలి కంప్లీట్ అడ్రెస్‌తో సహా. మీరెక్కడున్నారనేది కంప్లీట్ అనేది నాకు తెలియాలి. సో, అంటే అదే లోపల నుంచి అట్లా మరిప్పుడు క్వెషన్స్ వచ్చాయి. మీకర్థమైందా తర్వాత అది చేయగూడదు? అంటే ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఎవరికీ చేయట్లే అసలు. హ్మ్. చాలా లో అంటే లో అయిపోయా నేను. యాహ్! ఈ ఆ! అండ్ ఇట్లానే గాదు. ఒక అమ్మాయికి ఇట్లా వాళ్ళ హస్బెండ్ గూడా ఒక 8 మంత్స్ ఏమో లేరంట. నేను చేస్తున్నాను అనుకోలే యాక్చువల్‌గా కాల్ చేస్తే. వాళ్ళతో చేపిస్తున్నాను కైండ్ ఆఫ్ ఫీల్ అయ్యా ఫస్ట్ నేను. కానీ హ్మ్. నాకు తర్వాత అర్థమైందంటే నాకు విజన్‌లో వాళ్ళు కనపడేవాళ్ళు. హ్మ్. ఓకే. నేను కోరుకున్నది అక్కడ హ్మ్. జరుగుతుందనే కైండ్ ఆఫ్ అనిపిచ్చింది. అంటే ఇప్పుడు అనిపించింది గానీ దాని మీద అనలైజ్ చేయడానికి కూడా పెద్ద ఏం లేదండి. అయిపోయింది. ఇంకా దాన్ని తోలుకొని ఏం లేదు. ప్రస్తుతం ప్రెజెంట్ లైఫ్ బావుందా లేదా అంతే. యాహ్! అదే అందుకే పత్రిజీ చెప్తారు. అంటే ఎవరి సెల్ఫ్ హీలింగే గానీ ఎందుకంటే అదే. వాళ్ళు హ్మ్. ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు అంటే వాళ్ళ కర్మని బట్టి వాళ్ళది ఎక్స్‌పీరియన్స్ అయితేనే వాళ్ళ కర్మ నుంచి రిలీజ్ అవుతారు. సో, హ్మ్. అలాంటప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ నాకసలు అవ్వనీయకుండా తెలీదు. మనము ఏంటంటే నాకు మెడిటేషన్ వచ్చింది. నాకు హ్మ్. ఆటోమేటిక్‌గా జరిగాయి. అన్నీ నేను అనుకున్నయన్నీ యాహ్! జరుగుతున్నాయి. అందరి విజన్స్ ఇప్పుడు అంతెందుకు మా పిన్ని గూడా అడిగేది. నా గురించి చూడవే అని. మామూలుగా నా పేరు తెలుసుకొని చూడడానికి ఎక్కడుండేది ఏంటి చూసినా కనపడేది. తర్వాత నేను ఆమెని అడిగేదాన్ని వెతికి ఇట్లా కనపడ్డావు అంటే బైకేసుకొని తిరుగుతున్నావు నిజమేనా అని. అంటే నిజంగానే తిరిగాననేది. ఒకసారి నాకు ఇక్కడ ఒక సుబ్రహ్మణ్య స్వామి పుట్ట దగ్గర అట్లా కనపడ్డావు నిజమేనా అంటే అవును నిజంగానే అక్కడున్నానని చెప్పేదన్నమాట. ఏంటి నాకు కనపడేయి. ఒకసారి ఆమె ఉంగరం పోయిందని అంటే గూడా మీరు చెప్పింది. ఎలా ఆస్ట్రల్‌గా వెళ్తారా? ఆస్ట్రల్ ట్రావెలా? లేకపోతే జస్ట్ హ్మ్. తెలీదు కనపడేవి అంతే నాకు. నేను అక్కడ ఉన్నానని నాకు అంటే ఫీలింగ్ మీరు థాట్ అనిపిచ్చేది నాకు. పెట్టుకుంటే కనపడతారా? అంటే మీరక్కడికి వాళ్ళ హ్మ్. గురించి హ్మ్. ఆలోచించి హ్మ్. అలా పెట్టుకుంటే వెళ్తారు. హ్మ్. అంటే మీ ఆలోచించినా ఎనర్జీతో కనపడిపోయేవాళ్ళు. యాహ్! మీ ఆ! ఎనర్జీ అక్కడ వర్క్ అవుతుంది. మీ ఉన్న ఎనర్జీ వాటికి ఆ! యూజ్ అవుతుంది. వర్క్ అయ్యేది. హ్మ్. ఆ! అవును. అంటే నేనిప్పుడు అంటే ఎందుకు మా అడుగుతున్నాను పిన్ని అంటే, ఉంగరం వినే వాళ్ళ కోసం అడుగుతున్నా. అంటే మనకిప్పుడు ఎక్స్‌పీరియన్స్ వినే ఆ! వాళ్ళకి పర్లేదండి. హ్మ్. హ్మ్. వాళ్ళకి హ్మ్. అర్థమవ్వాలి గదా! కొత్త వాళ్ళెవరైనా విన్నా మెడిటేషన్ కొత్తగా స్టార్ట్ చేసినా. ఒకసారి మా పిన్ని వాళ్ళది అవునవును. మా పిన్నివది ఉంగరం ఇవేంటంటే గూడా పోయింది మీ యాక్చువల్‌గా. అదేంటి ఎనర్జీ తోటే ఇంకోటి అవి మేనిఫెస్ట్ అవుతాయి. కానీ మన ఎనర్జీ మన స్పిరిచ్యువల్‌గా మన గ్రోత్ కోసం యూజ్ చేసుకోవాలి గానీ, మీ ఎనర్జీ దానికి వెళ్ళిపోతది. అంటే ఇప్పుడు ఎళ్ళిపోతుంది. వేరే నాకు వాళ్ళ తెలీదు కోసం ప్రస్తుతం. అడిగారనుకోండి, అప్పటికి మీరు తెలీదు. మీరు మీరు చేసిన సాధనంతా మీ మెడిటేషన్ ఎనర్జీ అంతా ఇప్పుడు కాన్సెప్ట్ సేమ్ డబ్బులు. మనం ఎంత గావాలి అంటే, ఏది గావాలి అంటే మనం డబ్బులు పెడితే అయితే సేమ్ కాన్సెప్ట్ కదా! ఎనర్జీ ఈస్ ఆల్సో మనీ.
మనం ఎంత ఎనర్జీ అవును. ఉంటదో, ఆ ఎనర్జీ దానికెళ్ళిపోతది. గ్రో ఆ! అవ్వకుండా దానికెళ్ళిపోతదనమాట. అవును. యాహ్! చెప్పండి. అయితే ఒకసారి మా పిన్ని ఉంగరం గూడా సో, పోయిందనమాట. ఇప్పుడైతే ఇప్పుడు తను మీకోసమే మీరు చేసుకుంటున్నారా? ఇప్పుడు నా కోసం గూడా నేను హ్మ్. జేసుకోవట్లే. ఇప్పుడు అంతే నేను ఆహా! చేయాల్సిన ఇప్పుడు మెడిటేషనా ఇట్లా వేరే వాళ్ళకి అడగకుండా మీ ఓన్ నా సాధన సెల్ఫ్ గ్రోత్ కోసం. నా శోధన అది ఎళ్ళిపోతది తప్ప నా కోసం గూడా ఏం మేనిఫెస్ట్ చేయదు. అది ఫస్ట్ నుంచి నాకు అంగీకరించేది కాదు నా సోల్. ఏదైనా హ్మ్. కోరికలు పెట్టుకున్నా అస్సలు చేసేది కాదు. ఓకే. కామ్ చేసేది మైండ్. కామ్ చేసేది తనేం చేయాలో బ్రీతింగ్ అయితే బ్రీతింగ్ ఇట్లా చేసేదనమాట. ఒకసారి హ్మ్. మా పిన్ని ఉంగరం గూడా పోయింది. ఉంగరం గూడా పోతే తను ఇట్లా నాకు ఒకసారి కీ కనపడిందని చెప్పాను గదా! ఇంట్లో ఎక్కడుందో విజన్. తను చూడవే నీకు కనపడిద్దేమో అంటే సరే అని కూర్చున్నా. కూర్చుంటే ఫస్ట్ నాకొచ్చిందాట అది ఏ కలర్ అని వచ్చిందనమాట. లోపల నుంచి వాయిస్ అడిగింది. అప్పటిదాకా మా పిన్నికి ఏ కలర్ అనేది గూడా తెలీదు ఆ ఉంగరం. అంటే రాళ్ళ ఉంగరం అనమాట. రాళ్ళ ఉంగరం అని చెప్పింది. రెడ్ స్టోన్, వైట్ స్టోన్ ఇవన్నీ ఉంటాయి గదా! మామూలుగా. మా పిన్నికి అది గూడా ఫోను జేసి అడిగాను. ఇట్లా లోపల నుంచి వాయిస్ వస్తుంది. ఏ స్టోన్ ఉంగరం అని చెప్పాను. ఇట్లా రెడ్ స్టోనే అని చెప్పింది. నాకేమో మా ఇల్లంతా వెతుకుతున్నట్టు, అట్లా మా బాబాయిని అడుగుతున్నట్లు ఇట్లా కనపడిందనమాట. ఇట్లా కనపడింది నాకు మరి అని చెప్పా. మంది కదా నేను ఊళ్ళంతా ఎతికాను. బాబాయిని గూడా నేను అక్కడ పూజారి గారు ఎవరో ఉంటారు. ఆయన చెప్తారంట పోయిన వస్తువు ఎక్కడుందో ఆయన్ని అడగమని చెప్తున్నా. ఆయనేమో ఒప్పుకోవట్లేదు. ఈ డిస్కషన్ జరుగుతుందని నాకది కనపడింది అని చెప్పా. అయితే మరేమో నాకు అయితే అదేంటంటే లాజిక్ ఏంటంటే మేనిఫెస్టేషన్ అంటే సంకల్పం అంటే మనము యాక్చువల్‌గా ఏదైనా వస్తువుని సృష్టించుకోగలం. అవునా? అది పోయిన వస్తువు ఏదైనా సరే ఏమంటే మనం ఒక థాట్ పెట్టి అక్కడుందంటే నిజంగా నాకు అంటే ఎవరి గురించి నాకైతే తెలీదు. కానీ నాకైతే ఏదైనా వస్తువు పోయినా గాని జస్ట్ నేనిప్పుడు గూడా నాకు రియల్‌గా 2, 3 సార్లు నేను అబ్జర్వ్ చేశా. మన ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కనపడవు. అంటే మెడిటేషన్ ముందైతే చాలా కొంచెం మెమరీ నాదెక్కడ పెట్టాననేది గుర్తుండేది గాదు. మెమరీ లాస్ అదే మెమరీ అదే అంటారు గదా! అవుండేది. తర్వాత నేనిప్పుడు మెడిటేషన్ చేశాక ఆ వస్తువు ఏదైనా పోయినా గాని, నేను జస్ట్ అక్కడక్కడ ఎతుకుతాను. మళ్ళీ తర్వాత కాసేపెళ్లి మళ్ళీ ఇటొస్తాను. నాకు తెలీదు ఎక్కడి నుంచి వస్తదని తెలీదు. అక్కడ ఉండిపోతుంది ఆ వస్తువు. ఎట్లొస్తుందనేది గూడా నాకు తెలీదు. ఏంటంటే మేనిఫెస్ట్ ఏంటంటే, మనం ఏదైనా వస్తువుని సృష్టించుకోగలం. అదేంటంటే విజువలైజేషన్ ద్వారా ఎక్కడైతే ఆ వస్తువుని మనం ఊహించుకుంటామో, అక్కడికి ఆ వస్తువు వస్తదని నేను నమ్ముతున్నా. అట్లా ఓకే. మా వారి కార్‌కి పడిపోయిందనమాట ఒకసారి. పడిపోతే నేను విజువలైజేషన్‌లో ఆ కార్‌కి ఫస్ట్ కార్‌లో ఉన్నట్టు ఊహించాను. మా వారి దగ్గరే ఉన్నట్టు. చేసిన తర్వాత నా దగ్గరే ఉన్నట్టు నేనప్పుడు కోటేసుకున్నానంట. కోట్‌లో ఉన్నట్టు ఊహించాను. మీ విద్యుత్ వాయిస్ బ్రేక్ అవుతుంది. అవునా! బాగా బ్రేక్ అవుతుందండి. మీరు కొంచెం మూవ్ అవుతే బ్రేక్ అవుతుంది. మూవ్ అవుతే బ్రేక్ అవుతుందా? హ్మ్. ఓకే. ఇప్పుడే ఇప్పుడు గూడా కొంచెం కట్ అవుతూ ఉంది. యాహ్! చెప్పండి పర్లేదు. అది నా కోట్‌లో ఉన్నట్టు ఊహించాననమాట. జస్ట్ నిజంగా చేయి పెడితే నా కోట్‌లోనే ఉంది. తర్వాత నేను మళ్ళీ ఎంపటనే అనుకున్నాను గదా! మా వారి దగ్గరున్నందుకు. ఎంబటనే అది మాయమైపోయింది. ఆ కోట్లో లేదు తర్వాత. అమ్మో! ఇట్లా ఆటలు ఆడకూడదు దీంతో అని అనిపించిందన్నమాట. అంటే నేను తెలీదు. అట్లని కాదు మా పాప బస్ మిస్ అవుతున్నా గాని నేను ఇట్లా మా పాప బస్సు ఎక్కినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనుకోని నాకు విజన్‌లో కనపడేది. నేనేదనుకుంటే నాకు డైరెక్ట్‌గా విజన్‌లో కనపడేది. నిజంగా ఆ బస్సు మిస్ అయ్యేది కదా! ఆ రోజు నాకు. అంటే లేట్ అవుతుందని మనకు తెలిసిపోద్ది కదా! బస్ మిస్ అయ్యిద్దేమో ఈరోజని. నేను ఎంబటనే బస్సు ఎక్కినందుకు విశ్వానికి పొంగినట్టు అట్లా అనుకోగానే మా పాప బస్ ఎక్కినట్టు ఆ విజన్‌లో కనపడి మా పాప బస్ ఎక్కేది. ఇట్లాంటివి గూడా జరిగాయి నాకు. కానీ అలా మనం అట్లా చేసుకోవచ్చా విజువలైజ్ నాకు మేనిఫెస్టేషన్స్? తెలీదు దానివల్ల అసలు. ఇంపాక్ట్ అవ్వదా? నాకు తెలీదసలు. మామూలుగా అట్లా అయిపోయాయి. నేను అట్లా ఓకే. చేసేదాన్ని. అంటే మామూలుగా ఏమంటారు మనం అనుకున్నదే అవుతది. మన ఓన్ రియాలిటీ వీ కెన్ క్రియేట్ వి ఓన్ రియాలిటీ యాహ్! అంటాం గదా! అట్లా మా పాప బస్సు మిస్ అవ్వకూడదు. ఎక్కినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనుకునేది గానీ, నేను సృష్టించిన నేను అనుకుంటున్నానని నాది అనుకున్నది జరగాలని కాదు. బస్ మిస్ అవ్వకూడదనే యాహ్! ఉద్దేశంతో చెప్పేదాన్ని. అంటే భావన అనేది మంచిగా ఉండేది నాది వెనకాల. నేను అంటే సరే నా అహంకారాలు పీఎస్ఎస్ఎంకి ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? లోకల్ గ్రూప్‌కి గాని, పీఎస్ఎస్ఎంకి ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? ఇట్లా మెడిటేషన్ చేసుకుంటే ఏమైందంటే, ఇట్లా నేను మెడిటేషన్ చేసుకున్నా నాకంతా బావుంది. ఆ ఆసనాలు పడుతున్నాయి, యోగాసనాలు పడుతున్నాయి. అంతా బానే ఉంది. నేను విజువలైజేషన్ ఇవన్నీ బావున్నాయి. సడెన్‌గా ఏమైందంటే, నాకు ఆ ఆజ్ఞా చక్రం దగ్గర బ్లింక్ అవుతూ కళ్ళు వాటంతటికి అవే ఇట్లా మూసుకుంటూ, తెరుచుకుంటూ విపరీతంగా ఎనర్జీ ఉండేదక్కడ. ఒక్కోసారి తట్టుకోలేకపోయేదాన్ని. నాకు హెడ్‌ఏక్ కూడా వచ్చేది. చాలా భారంగా అనిపిచ్చేదసలు. చాలా భారంగా అనిపిచ్చేది. ఇంక నేను ఒక్కోసారి తట్టుకోలేక హెడ్‌ఏక్ టాబ్లెట్లు కూడా యేసుకునేదాన్ననమాట. తర్వాత మా పిన్నిని అడిగితే ఇది ఆజ్ఞా చక్రది ఇది ఆజ్ఞా చక్ర యాక్టివ్ అయితే చాలా తట్టుకోలేవంట చిన్ని. నీకసలు చిన్న పిల్లలు ఇద్దరున్నారన్నారు. యూట్యూబ్‌లో చూస్తే ఆజ్ఞా చక్రది అసలు ఎవ్వరు ఎళ్ళకూడదు తట్టుకోలేరు అది అని అన్నారు. అని అప్పుడు చెప్పేవాళ్ళు. నాకు గూడా ఎందుకో భయమేసింది. భయమేసి అసలు విపరీతంగా కొట్టుకునేది. కళ్ళు విపరీతంగా కొట్టుకున్నాయి. ఈ మధ్యలో ఇట్లా కొట్టుకునేదన్నమాట. ఇంగ నాకు భయమేసి ఇంకా హొపోనొపో అని
మనీ మంత్ర అని, మనీ రేకి అని ఇట్లా వెళ్ళిపోయానన్నమాట. ఈ పాతది అంటే పాతేం వదిలేయలేదు. అట్లా అయి నేర్చుకుంటే అంటే ఇందులో ఏదో ఉంది తెలుసుకోవాలని తెలుస్తున్నది. కాతే కొత్తగా నేర్చుకునేదాన్ని. హోపోనోపో ఏంటి, మనీ రేకి గురించి నేర్చుకున్నాను. మనీ మంత్ర, గ్రాటిట్యూడ్ ఇట్లాంటియన్నీ నేర్చుకుంటూ ఉన్నానన్నమాట. సబ్జెక్ట్ అనేది మెడిటేషన్ ఆగిపోయినా గానీ సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉన్నా. హోపోనోపో అంటే ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ ఒక్కడే చెప్పారన్నమాట. మనమేమంటే మన సోల్‌తో పాటు మనం చుట్టూ ఉన్న అమ్మానాన్నలు గాని, ఎవరైనా సరే మనమే తెచ్చుకుంటాము. మన అమ్మానాన్నలని మనమే ఎత్తుకుంటాం. వాళ్ళు మనల్ని చూజ్ చేసుకోరు. మనమే మన అమ్మానాన్నలని చూజ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్‌ని మనమే చూజ్ చేసుకుంటాము. వాళ్ళని ఒక లెసన్ నేర్పించడానికి మనం అక్కడ ఎంచుకొని వస్తాం గానీ, వాళ్ళు ఇప్పుడొచ్చి కొత్తగా మనకేం బాధలు పెట్టరు. మనం తెచ్చుకున్నవే అవన్నీ అని హోపోనోపోలో చెప్పారన్నమాట. చెప్పి ఇప్పుడు మీకేదైనా పర్సన్ బాధ పెడుతుందంటే, ఆ పర్సన్ పేరు తలుచుకొని వాళ్ళకి ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. అంటే నేను నిన్నే తెచ్చుకున్నాను. నువ్వు నాకు ఈ లెసన్ నేర్పించావు. థాంక్ యూ అంటే నాకు మెడిటేషన్‌లో అది వచ్చేస్తది. ఒక మనిషిని తలుచుకోంగానే నేను మా కళ్ళ ద్వారా గాని, చూపు ద్వారా గాని, స్పర్శ ద్వారా గాని, వినికిడి ద్వారా గాని, మాటల ద్వారా గాని, తెలిసి గాని, తెలియక గాని నిన్ను ఇబ్బంది పెట్టుంటే ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఇట్లా నాకు ఆటోమేటిక్‌గా మెడిటేషన్‌కెళ్ళంగానే వాళ్ళకి మనస్ఫూర్తిగా సారీ చెప్పేగానేమనేవాళ్ళు వాళ్ళు. నాకు ఏదైనా ఏంటంటే ఈ మెడిటేషన్‌లోకొచ్చాక ఏదైనా ఒకసారి పట్టుకుంటే దాన్ని ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేసేస్తానన్నమాట. కొంచెం ఒక సబ్జెక్ట్ దాన్ని పట్టుకొని ఇంకా అదే అంటారు కదా! ఒక పాయింట్ పట్టుకొని ఒక పెద్ద స్టోరీయే రాసేసుకుంటారు కొంతమందని. అట్లా నేను ఒక చిన్న విషయాన్ని పట్టుకొని అంటే దానిలో అనలైజ్ చేసుకొని ఓకే ఇట్లా సో, కూడా ఆ చేసుకోవచ్చు. తర్వాత ఏం నేర్చుకున్నారు? అంటే ఏమేమి క్లాసెస్ అటెండ్ అయ్యారు? ఈ హోపోనోపో ఎవరెవరి గురించి సెషన్ నేర్చుకున్నాను. ఆ మనీ తర్వాత రేకి గురించి తర్వాత నెక్స్ట్? మనీ రేకి, హోపోనోపో, గ్రాటిట్యూడ్ వల్ల కూడా అసలు ఏంటనేది నేర్చుకున్నాను. తర్వాత ఇంకా 1 ½ ఇయర్ ఇండియాకెళ్ళిపోయాము. ఇండియాకెళ్ళిన తర్వాత మానేశాననమాట అసలు. మొత్తం పూర్తిగా. కానీ ఈ ఆజ్ఞా చక్ర మాత్రం తిరుగుతూనే ఉంది 24/7. నేను మెడిటేషన్ చేసినా, చేయకపోయినా అది కంటిన్యూయస్‌గా ఇప్పటికి తిరుగుతా ఉంది. కాపోతే ఇప్పుడు వేరియేషన్ మారిందనమాట. అంటే అదివరకు ఒక్క చోటే తిరిగేది. ఇప్పుడు అక్కడి నుంచి ఎనర్జీ కళ్ళకి రావటము, చెవులకి ఎనర్జీ, బాడీ మొత్తం ఎనర్జీ ఫీల్ అవుతుంది. ఆజ్ఞా చక్రం నుంచి ఎనర్జీ. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశారు మరి? 1 ½ ఇయర్ ఇండియా 1 ఎళ్ళిన ½ ఇయర్ అయిపోయింది. 1 ½ ఇయర్ ఇండియాలోనే ఉన్నాము. ఇంకా మొన్న వచ్చే ముందు ఈ జనవరిలో అసలు 10 రోజులు వెళ్ళానన్నమాట. అసలు ఈ మర్చిపోయాను మెడిటేషన్ ఏమి చేయకుండా. ఇక్కడికి వచ్చే ముందు ఇండియా నుంచి అంటే 2024లో నేను ఇండియా వెళ్ళిపోయాను. వీసా ప్రాబ్లమ్ నుంచి. ఓకే. వీసా ఎల్1 వీసా మొత్తం అయిపోయింది. మేము ఇంకా మళ్ళీ కొత్త వీసా చేపించుకుందామని ఇండియాకెళ్ళిపోయాం. ఇండియాకెళ్ళాక కంప్లీట్‌గా మెడిటేషన్ అనేది మానేశానన్నమాట. ఇప్పుడు మళ్ళీ 2026 జనవరి నుంచి స్టార్ట్ చేశారా? హుహు. అంతే. 26 జనవరి నుంచి కొంచెం ఉంది. డిసెంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అంటే చేశాం. మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలని ఎలా అనిపిచ్చింది? మీ లోపల నుంచే ఇంకా వచ్చిందా? మళ్ళీ లో ఇప్పుడెవరైనా ఫ్రీక్వెన్సీలోకెళ్ళిపోతున్నా. కోపమొస్తుంది. బాధ కలుగుతుంది. మా ఇంట్లో ఇండియాకెళ్ళిన తర్వాత విపాసనకెళ్ళాను. విపాసనలో 1 ఇయర్‌లో నాకు అక్కడ గూడా చాలా ఎక్స్‌పీరియన్సెస్ అయినాయి. బాడీ మొత్తం సాగుతా అనిపిచ్చింది. ఒక బాడీయే త్రీ 3 బాడీస్‌లో త్రికోణాకారంలో కనపడింది నాకు విపాసనలో. ఓహ్! ఇట్లా విపాసన ఎళ్లారా విపాసన గూడా ఇండియాలో? ఓకే. ఎళ్ళాను. 10 రోజులు ఉండగలిగారా విపాసనకి. మరి 10 డేస్ తర్వాత అంటే, అంటే చాలా ఉండగలిగానండి. కష్టం. ఆ! ఇంకా నాకు కష్టమేం కాదండి. అసలంటే నాకక్కడికెళ్ళాక అంతకుముందు నేను 45 మినిట్స్ కంటే ఎక్కువ అంటే ఆసనాలు పడితే చేసేస్తాను. అది ప్రాబ్లమ్ లేదు గానీ, మామూలుగా కూర్చొని 45 మినిట్స్ కంటే ఎక్కువ నేను ఉండలేకపోయేదాన్ని. కానీ విపాసనాకెళ్ళాక నాకర్థమైందేంటంటే, మనం ఫస్ట్ కూర్చోవడం నేర్చుకోవాల. తర్వాత ధ్యానం అనేది దానంతటికి అదే జరిగిపోద్దని అర్థమైపోయింది. సో, మళ్ళీ ఇక్కడ జనవరి 26 వచ్చిన తర్వాత మళ్ళీ మీ అంతట మీరే స్టార్ట్ చేశారా? నా అంతట నేనే అంటే అదే నిర్మలా మేడం గారు, విజయ గారని వర్జీనియాలో ఉంటారు. తను కాంటాక్ట్ అయ్యారు. తను కలిసింది. కనెక్ట్ అయ్యారు. తన వల్ల నిర్మలా మేడం గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. ఇంకా క్లాసులు వింటున్నాను. ఇంట్లో మళ్ళీ మెడిటేషన్ స్టార్ట్ చేశాననమాట. ఆ! మీకు మిచిగన్‌లో ఎవరు లోకల్ ఫ్రెండ్స్ ఎవరు తెలీదా? దీపిక తెలుసు, కృష్ణ మిరియాల గారు తెలుసు, పద్మజ గారు ఇట్లా ఇప్పుడే పరిచయం అంటే, అవుతున్నారు. ఇప్పుడే అంటే ఇక్కడ ఆ 1 మంత్. నిర్మల మేడం గ్రూప్ ద్వారా వీళ్ళంతా తెలిసారా? ఆ! అలా అని అంతే. ఓకే. కలిసారు. గాయత్రి గారు కృష్ణ మిరియాల గారిని పరిచయం చేశారు. తర్వాత కృష్ణ మిరియాల గారు వాళ్ళ ఇంట్లో ఒకసారి మెడిటేషన్ పెడితే వెళ్ళాను. అట్లా పరిచయం అయ్యారు. ఇప్పుడు ఆ రెగ్యులర్‌గా 1 ఇప్పుడు ఎళ్తారా? మెడిటేషన్ ఆ! గ్రూప్ మెడిటేషన్స్‌కి అంటే వెళ్తారా? మాకు వాళ్ళకి 1 అవర్ జర్నీ వస్తుందండి. కుదిరిన ఒకసారే వెళ్ళాను ఇప్పటికి. ఇంకా హ్మ్. మంత్లీ ఇప్పుడు పౌర్ణమి ధ్యానం పెట్టుకుంటున్నాము. వెళ్తానికి ట్రై చేస్తున్నా. హ్మ్. మీరు మీ ఉన్న ప్లేస్‌లో ఎవరికన్నా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారా? చెప్తున్నాను కొత్త వాళ్ళకి ఫ్రెండ్స్‌కి వాళ్ళు చేస్తా అంటున్నారు గానీ ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకది. బుక్స్ చదువుతారా?
బుక్స్ చదువుతానండి. ఎలాంటి బుక్స్ చదువుతారు? ఫస్ట్ నేను చదివిన బుక్ సారథి వాక్శక్తి. వాక్శక్తి అవి ఉన్నాయి కదా! పత్రిజీ సంకల్ప బుక్స్ శక్తి, అంటారు. సంకల్ప శక్తి, సీక్రెట్ బుక్ చదివాను. ఓకే. ఇంకా రిచ్ డాడ్ పూర్ డాడ్ కొంచెం మొత్తం చదవలేదు కానీ కొంతవరకు చదివాను. ఒక యోగాత్మ కథ కొంచెం చదివాను. ఇప్పుడు చిత్తశక్తి విలాసం చదువుతున్నా. ఇప్పుడు పత్రిజీ బుక్స్ ఎలా భగవద్గీత మీరు ఇండియా నుంచి తెచ్చుకున్నారా? లేకపోతే ఎలా? పీడిఎఫ్ లో అండి. పీడిఎఫ్ బుక్స్ చదివారా? పీడిఎఫ్ లో. యాహ్! సో, చిత్తశక్తి యాహ్! విలాసం మీరు చదువుతున్నా. అందులో మొత్తము దీని గురించే ఉన్నాయి, కుండలిని గురించి. ఓహ్! యాహ్! అంటే మీరు కుండలిని ఎక్స్‌పీరియన్స్‌లు కొన్ని షేర్ చేయండి. అంటే కొత్తగా వినే వాళ్ళకి. అండ్ అది కుండలిని అని మీరెప్పుడు రియలైజ్ అయ్యారు? నేను అసలు ఎప్పటికీ రియలైజ్ అవ్వలా. మొన్న హరీష్ సార్ వాళ్ళ గ్రూప్ లో ఒక వినడానంటే ఇచ్చారనమాట. తను చెప్పారు ఎవరి నాకు. గ్రూప్? ఎవరి వీణ గ్రూప్? హరికృష్ణ గారి గ్రూప్. హరికృష్ణ డాక్టర్. డాక్టర్ హరికృష్ణ గారి గ్రూప్. ఓకే. దాంట్లో వీణా గారు ఎవరైనా ఉన్నారనమాట. నేను ఫస్ట్ అప్పుడే అటెండ్ అవ్వడం. తను చెప్పారు నాకు చెయ్యి అవుతుంది. నేను ఆసనాలు వేసేదాన్ని, కప్పులాగా పెట్టేదాన్ని, లావులాగా పెట్టేదాన్ని, ఆసనాలు వేసేదాన్ని చెప్పేవాళ్ళు అనమాట. నేను హ్మ్. అప్పుడు నాకు ఇవన్నీ తనకి నాకు చాలా ఈక్వల్ గా ఉన్నాయి చాలా. ఇంకా తనకి ఇంకా స్నేక్ బ్రీతింగ్ అనేది నాకు వచ్చింది కానీ తనకి రాలేదనమాట. నాకు స్నేక్ అంటే ఇట్లా లోపల నుంచి అంతర్ముఖ ప్రాణాయామం క్రియాయోగం చెప్పేటప్పుడు మనకి అది చెప్తారనమాట. లోపల నుంచి గాలి బయట నుంచి తీసుకో, ఓన్లీ లోపల ఉన్న గాలిని నాన్ని కాకపోతే ఇక్కడ గొంతు దగ్గర స్నేక్ అని సౌండ్ వస్తుంది. అది నాకు ఆటోమేటిక్ గా అప్పుడు మెడిటేషన్ లోనే వచ్చింది. తనకి అది రాలే, నాకు వచ్చింది అనమాట. యూజువల్‌గా ఇంకా అప్పుడు అందరూ నేను కొంచెం అంటే సారీ చెప్తే మనం వేరే వేరే ఎక్స్‌పీరియన్స్‌లొస్తాయి. ఇట్లా సౌండ్సొస్తే భయపడతారు. కానీ మీరు చాలా అంటే మీ గత జన్మల సంస్కారమేమో అందుకే మీ అంతరాత్మ మీకు గైడ్ చేస్తూ ఉంది గాబట్టి మీరు ఏమి భయపడకుండా నేను నా ఆపేయకుండా గైడ్ సాధన చేస్తుంది అనేది కాబట్టి కొనసాగించారు. వెళ్ళిపోయా. అవును. 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 అంటే యాక్చువల్లీ ఏంటంటే మీరు నాకు స్నేక్ లేకపోయుంటే బ్రీతింగ్ వచ్చినప్పుడు గూడా గైడెన్స్ స్నేక్ లేకపోతే బ్రీతింగ్ ఇవన్నీ వచ్చినప్పుడు గూడా అది భయపడతారు, ఆపేస్తారు. భయపడతాం. అంటే యాక్చువల్‌గా నాకు మూవ్‌మెంట్స్ నా అంతట నాకు కదలనప్పుడు నాకేమనిపించేదంటే నేను దేహాన్ని కాదని నేను రియలైజ్ అయ్యాననమాట. హ్మ్. నాకు మూవ్‌మెంట్స్ నేనంతట నాకు చేయట్లేదు. నేను అనుకున్న దేహాన్ని అనుకుంటాం గదా! నేనే చేస్తున్నాను, నా దేహమే చేస్తుంది అనుకుంటాం గదా! నాకు బాడీ మూవ్‌మెంట్స్ వాటంతటికి అవే అవే జరిగేటప్పుడు నేను దేహాన్ని కాదని రియలైజ్ అయిపోయా. అంటే ఒక క్లారిటీ వచ్చింది. అప్పుడు నాకు 2 ఓకే. థాట్స్ వచ్చినప్పుడు నేను మైండ్ అని ఫిక్స్ అయ్యాననమాట ఫస్ట్. మైండ్ అని ఫిక్స్ అయితే హ్మ్. 2 థాట్స్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి లోపల నుంచి జ్ఞానం తెలుస్తుంది. మైండ్ కాదు సోల్ అన్నట్టు. నాకంటే మా పిన్ని చెప్తా ఉండే కొంతమంది చెప్పాయన్నమాట. ఇట్లా ఇట్లా వాళ్ళందరికి ఇలా చెప్తే కొంతమందేమో అరుస్తారు సార్ అంటే, "అక్క ఆయన చెప్పేది మనుషులకు కాదక్క వాళ్ళ సోల్‌కని" చెప్పేదాన్ననమాట. సో, ఇప్పుడైనా ఎవరైనా గైడెన్స్ తీసుకుంటారా? ఇంకా స్టిల్ మీ ఓన్ సాధన అలాగే కంటిన్యూ మీ అంతరాత్మని ఫాలో అయ్యి అలాగే కంటిన్యూ చేస్తున్నారా? అంటే హరికృష్ణ సార్ ఇప్పుడేదైనా డౌట్ ఉంటే చెప్పడానికి ఏదైనా ఉంటే చెప్తున్నారండి. నాకు ఓకే. ప్రస్తుతానికైతే అంటే సార్ ఏదైనా చెప్తుంటే అయి వస్తాయి. అదొక ప్రాసెస్ అంతా జరుగుతదని చెప్తున్నారు. ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా మెసేజ్ పెట్టినా సార్ అయితే రియాక్ట్ అవ్వి మంచిగా చెప్తున్నారనమాట. ఆయన సార్ కొన్ని క్లాసులు వింటేనే మన క్వెషన్స్‌కి కొన్నిటికి ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి కదా! యాహ్! యాహ్! హ్మ్. మీకు అంటే పత్రిజీ గారి మెసేజెస్ అవి విన్నారా? అంటే మీకు పత్రిజీ గారంటే ఏమర్థమయ్యారు? ఎలా అర్థమయ్యారు? అంటే పత్రిక కొన్ని చూసానండి. సంకల్ప శక్తి గురించి గాని, వాక్పటిని హ్మ్. అంటే వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. నేను రాతని నీ నుదిటి రాత ఇట్లాంటియన్నీ చెప్తారు కదా! అవి నాకు నిజమని అనిపిస్తాయన్నమాట. అంటే అదే యాహ్! పత్రిజీ గారంటే ఏమర్థం చేసుకున్నారు? మీకెలా అర్థమయ్యారు? పత్రిజీగా అంటే అర్థం చేసుకున్నాడు. ఆయన ఒక గొప్ప ఆయనలాగా ఎవరు చేయలేరండి. సేవ కానీ ఏదన్నా గాని. విజన్ ఆయన నుంచి గొప్ప విజన్. అంత విజన్‌తో ఇప్పుడెవరైతే అంటే ప్రస్తుతానికి వస్తున్నారు. మరి కృష్ణ సార్ అలాంటి విజనే గాని సార్ పాటలు వేసెళ్లారు అందరికి. హ్మ్. ఓకే. ఆయనంత విజన్ ఆయన అసలు ఎవరు లేనకపోయినా ఒక్కళ్ళ కోసం గూడా వెళ్లి నడుచుకుంటూ ఎళ్లి చెప్పిన బస్సుల్లో వెళ్ళి అట్లా ఇప్పుడంతా ఎవరు చేస్తున్నారు? అన్ని జూమ్‌లో వచ్చి తేలికైపోయింది. గానీ సార్ అప్పుడు అయి గూడా లేవు కదా! అసలు నిజం చెప్పాలంటే. యాహ్! అదే ఆయన కష్టపడి మనకందరికీ ఫౌండేషన్ ఏసెళ్లారు. మనకి ఒక ఈజీ బాట చేసెళ్లారు. వేసెళ్లారు. ఫౌండేషన్ బాట ఏసి వేసింది. విజన్ అవును. పెట్టేసి, ఆ విజన్ అంతా ఇప్పుడు మాక్సిమం చెప్పాలంటే ఆ విజన్ ఆయన యొక్క విజన్ వల్లే ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతుందని చెప్పాలి. కొత్త కొత్త వాళ్ళు చాలా ఒక 2, 3 ఇయర్స్‌కి వాళ్ళకి చాలా జ్ఞానం వచ్చేస్తుంది కొత్తోళ్ళకి. హ్మ్. మీ పర్పస్ ఏమి అని ఏమన్నా రియలైజ్ అయ్యారా? అంటే ఎప్పుడన్నా మీ అంతరాత్మని అడిగారా?
నేను అంటే నేనెందుకొచ్చాను? నాకెక్కువ ఇప్పుడు లోపల నుంచి ఏ క్లాసులు గురువైనా చెప్పాలని అనిపిస్తా ఉంటది. అదే ఏ క్లాసులు గురువైనా చెప్పాలి, నిన్ను నువ్వు మంచిగా తెలిసినప్పుడు చెప్పాలని నన్ను అనిపిస్తుంది. మర్చిపోతాను. అది. ఓకే. క్లాస్‌లే చెప్పాలని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు హ్మ్. ఇంకా ఫస్ట్‌లో అయితే మీకు చెప్పలేదు కానీ నేను మర్చిపోయాను గానీ, ఫస్ట్ ఎవరైనా క్లాసులు చెప్తున్నా, వింటున్నా నేను నాకయన్నీ తెలిసిపోయినట్టు, జ్ఞానం అర్థమైనట్టు అనిపిచ్చేది. నాకు కూడా ఇట్లా చెప్పాలి, నన్ను గుర్తించాలి అనేది ఎక్కువ బాగుండేది నాకు. నేను ఓకే. అంటే క్వెషన్ అడగాలని, క్వెషన్ అడిగితే సార్లు నన్ను మెచ్చుకోవాలి. అంటే నేను అడిగే క్వెషన్ అంతలా ఉండాలి, ఇంపాక్ట్ అవ్వాలి వాళ్ళ మీద. నా నా నాకు జ్ఞానం ఉంది, వాళ్ళు తెలుసుకోవాలని అనిపిచ్చేదనమాట. ఇప్పుడసలు అది లేదనమాట. ఎప్పుడు జరిగేది అప్పుడే జరిగేది. దేనికి అంత తొందర లేదని అంటే అది పోయిందసలు ఫస్ట్ నాకు. యాహ్! అంటే మీ అంటే పర్పస్ క్లాసెస్ చెప్పాలి అని అని అనిపిచ్చింది. నాకనిపిస్తుంది. నిజం పర్పస్ అనేది నాకు ఇప్పటివరకు నేనసల అంటే ఏది నేను అడగనండి. జస్ట్ నువ్వు కూర్చుంటా. అడగలేదు. కూర్చుంటే ఇప్పుడు బ్రీతింగ్ గాని, ఎక్సర్‌సైజ్‌లు గాని తనే చేసుకుపోతది. ఇప్పుడు అంతే కాదు, నేను మామూలుగా ఇట్లా కూర్చున్నా గాని, నేను మామూలుగా ఖాళీగా కూర్చుంటే నాకు మెడిటేషన్ జరిగిపోతా ఉందనమాట. ఐ దగ్గర తిరగటం జరిగిపోతా మీరెప్పుడన్నా అంటే ఇప్పుడు మన పూర్ణాత్మ గాని, మన హయ్యర్ సెల్ఫ్ ఒకళ్ళుంటారు. మన పూర్ణాత్మ వాళ్ళ పేర్లు అడగొచ్చు. అలా ఎప్పుడైనా ట్రై చేసారా? హుహు. ఓకే. ఓకే. అంటే నాకు తెలీదు అడగాలని. ప్లస్ హ్మ్. నాకేంటంటే అది అయిపోతుంది. నేనేం పెద్దగా పట్టక్కర్లేదు. అది యాహ్! దాని అంటే మీరు డెవలప్ గత జన్మలో చాలా చేసి ఉన్నారు కాబట్టి మీకు ఆటోమేటిక్‌గా మీ మీ అంతరాత్మతో కనెక్ట్ అయ్యారు. మీ హయ్యర్ సెల్ఫ్ అదే మీ పూర్ణాత్మ నుంచి గైడెన్స్ మీకే బాగా వస్తుంది. హ్మ్. అందుకు మీకు అంటే ఎన్ని ఎక్స్‌పీరియన్సెస్ వచ్చినా భయం లేకుండా హ్మ్. స్టాప్ చేయకుండా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. ఆ! ముందుకే భయపడ్డానండి ఒకసారి. ఆజ్ఞా చక్ర చెప్పాను కదా! బ్లింక్ అయినప్పుడు చాలా భయపడ్డా. అప్పటి నుంచి లోపల నుంచి వాయిస్ కూడా నీ సహస్ర చక్ర యాక్టివేట్ ఓపెన్ చేస్తాను అనేది అనేది. నాకు చాలా భయమేసేది. ఇంకా అప్పుడు నాకు ఫస్ట్ నేను 1 మంత్‌లోనే నా లోపల నుంచి వాయిస్ కూడా అఫర్మేషన్ చెప్పేది. అంటే ఇప్పుడు మనం వండిన ఫుడ్ ఉంది కదా! నేను వండిన ఫుడ్ ఎవరైతే తింటున్నారో వాళ్ళు ధ్యానులుగా మారినందుకు స్వాగతం ఇట్లా వచ్చేదనమాట. ఇట్లా చెప్పేది. కానీ వాటిని నేను నాకంటే అప్పుడు నేను ధ్యానంలో చాలా సంకల్పం ఏదంటే అనుకుని దానిపోతుంది. నేను చాలా ఇదిగా ఉన్నా. అమ్మో! అందరూ అలా మారకూడదు. నేనొక్కదాన్నే మంచిగా ఉండాలనే కైండ్ ఆఫ్ స్థితి ఆలోచించేదాన్ని. బట్ ఎంకరేజ్ అంటే వినలేదనమాట. లోపల నుంచి ఇట్లా వచ్చిన జ్ఞానాన్ని నేనెప్పుడు అంటే వేరే వాళ్ళకి రాకూడదు. స్వార్థం ఉండేది ఎక్కువ నాకు ఫస్ట్‌లో. అలా హ్మ్. అనుకూడ అన మ అనుకోవాలని చెప్పేది లోపల నుంచి అఫర్మేషన్స్ గానీ, నేను అట్లా అనుకోవడానికి ఇష్టపడేదాన్ని గాదు. ఎందుకంటే నాకొక్కదానికే చెందాలనే కైండ్ ఆఫ్ థింకింగ్‌లో ఉండేదాన్ని ఫస్ట్. కానీ ఇప్పుడు అదంతా లేదండి. బాడీ అంతా ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోయింది. ఎవరైనా ఏదైనా అంటే జాబొచ్చినా, అట్లా ఎవరైనా వచ్చినా నాకు అంటే కొంచెం జెలసీ ఫీలింగ్ అట్లా ఉండేది. ఇప్పుడు అది లేదు. హ్యాపీగా ఉంది. ఇంకా మొన్న ఓకే. ఇండియాకెళ్ళినప్పుడు మా అక్కతో, మా సిస్టర్‌తో, మా తమ్ముడితో, మా రిలేటివ్స్ అందరితో గొడవయింది. అప్పుడు గూడా నేను మామూలుగా అయితే ఇక్కడున్నప్పుడు మా అమ్మకి ఎవరితో గొడవ పడొద్దు, ఎవరికీ ఏం చేయొద్దు, మనందరం తెచ్చుకుందాం అనుకునేదాన్ని గానీ, అంటే మెడిటేషన్ చేయకపోవడం వల్ల నేనెంత లో ఫ్రీక్వెన్సీలోకెళ్ళిపోయాననేది నాకు ఇప్పుడొచ్చాక రియలైజ్ అవుతుంది. కానీ ఏది జరిగినా మన మంచి కోసమే అన్న కైండ్ ఆఫ్ ఎందుకంటే ఆ వైరాగ్యం రావాలని ఆ గొడవయిందేమో అని అనిపిస్తుందనమాట ఇప్పుడు. అంటారు యాహ్! గదా! బంధు ప్రీతి గూడా ఉండగూడదని. హ్మ్. ఎంత ఎంతలో అటాచ్‌మెంట్‌తో ఉంటే డిటాచ్‌మెంట్‌లో ఉండాలంటారు గదా! ఆ స్థితి రావటానికి నాకలా జరిగిందేమో అని ఇప్పుడనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఎలాగా చేస్తున్నారు? ఎన్ని అవర్స్ చేస్తారు? ఏంటి ప్రెజెంట్ ఎలా చేస్తున్నారు? ఇప్పుడండి నేను స్టార్ట్ చేశాను. 1 అవర్, 2 అవర్స్ అంటే విపాసనకెళ్ళాక నాకు అర్థమైందని చెప్పాను గదా! మనం కూర్చోవటం నేర్చుకుంటే ధ్యానం ఎంతసేపైనా చేయగలమని అర్థమైంది విపాసనకెళ్ళాక. ఇక్కడ అమెరికాకొచ్చాక కూర్చున్నాను. మామూలుగా మెడిటేషన్ అని జరిగితే ఐ చక్ర అనేది ఒక డిఫరెంట్ యాంగిల్స్‌లో తిరుగుతా ఉంది. ఒకే యాంగిల్‌లో తిరిగేది. ఇప్పుడు ఈ ప్లేస్‌లోనే ఇక్కడ ఆజ్ఞ చక్ర ఉంది గదా! ఇక్కడ తిరుగుతుంది. ఈ రైట్ సైడ్ ఇట్లా 3 చోట్ల 3 చక్రాలు తిరుగుతున్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక్కోసారి 2 కన్నుల్లో గూడా తిరుగుతుంది. ఓకే. స్పిన్ అవుతా ఉందన్నమాట. ఇట్లా సో, జరుగుతుంది ఒక మీరైతే ఏ ఎక్స్‌పీరియన్స్ వచ్చినా ఇంకా అట్లా యాక్సెప్ట్ చేస్తూ, చూస్తూ అంటే విట్‌నెస్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అంతేనా? అవునండి. ఆ! ఫస్ట్‌లో అయితే ఇప్పుడు ఆజ్ఞాచక్ర తిరిగేటప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. విపరీతమైన ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ఒక బట్టలు పిండేటప్పుడు విపరీతంగా గట్టిగా పిండుతారు కదా! ఏంటిది? ఏదైనా చెయ్యి మనం తిప్పేస్తే మనకు పెయిన్ వస్తది కదా! చైన్ ఇట్లా మనకి హ్మ్. యాహ్! హ్మ్. హ్మ్. అనిపించేది. నాకు ఆజ్ఞాచక్ర దగ్గర విపరీతంగా పెయిను. నేను పడుకున్నప్పుడు కూడా అసలు ఆగకుండా తిరిగేదన్నమాట. పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని నైట్ ఓకే. పూట. ఇది యాహ్! నాకు ఇంకా దాన్ని పట్టుకుంటున్నాను. ఇదేంటి ఇలా తిరుగుతుంది, ఇలా మీ తిరుగుతుంది, ఇలా వాయి మీ తిరుగుతుంది. వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. సిగ్నల్ చాలా కొంచెం తక్కువుంది మీ దగ్గర. మీరు కొంచెం మూవ్ అయితే చాలా స్టక్ అయిపోతుంది. అవునా! యాహ్! యాహ్! సరే అయితే ఇంకా మనము ఆహ్, నెక్స్ట్ మీ కుండలిని ఎక్స్‌పీరియన్సెస్ ఇంకా డీటెయిల్‌గా ఇంకో సెషన్‌లో చేసుకుందాము.
సో, సరే అండి. ఇప్పుడు మీ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్‌లో మీరు మేనిఫెస్టేషన్ ద్వారా వచ్చారు. సో, ఇప్పుడు కొత్తగా వినే వాళ్ళకి అంటే ఏదంటే అది మేనిఫెస్ట్ చేయొచ్చా? దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి. అట్లా కొంచెం మీకర్థమైంది. ఇప్పుడు మీకున్న అవగాహన కొంచెం చెప్పండి. నాకిప్పుడు అంటే మన కోసమైతే ఏదన్నా కోరుకోవచ్చండి. మన హస్బెండ్‌కో అంటే అంటే ఎవరొకరు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వాళ్ళకుంటది గదా! ఇప్పుడు. హ్మ్. ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వల్ల కొన్ని జరుగుతాయి కదా! మనం యాహ్! చేసే ఇది గూడా ఉంటది గదా! మేనిఫెస్టేషన్ అయితే ఏదైనా చేయొచ్చు. ఎవరికైనా చేయొచ్చు. అదేం లేదు. మీ యొక్క నమ్మకం బిలీఫ్ సిస్టమ్ అనేది ఉండాలండి. ఏదైనా పెట్టుకున్నప్పుడు ఇది జరిగిద్దా? జరగదా? అనేది సంశయం అయితే ఉండకూడదు. ఖచ్చితంగా జరిగిద్దని పాజిటివ్ మైండ్‌తో ఉండాలి. ఎవరికైనా ఏదైనా జరిగిద్దని నేను ఇప్పుడు నమ్ముతున్నా. ఓకే. అంటే దానికి ఇప్పుడు ఏదైనా లా ఆఫ్ జరుగుద్ది. కర్మ ఉంటది గదా! ఏదైనా అడిగితే యూనివర్స్ ఇస్తది. కానీ దానికి తగ్గట్టు లా ఆఫ్ కర్మ గూడా ఉంటది. యూనివర్సల్ లాస్ ఉంటాయి గదా! ఏదంటే అది హ్మ్. మనకి మేనిఫెస్ట్ చేయగూడదు గదా! హ్మ్. సో, దానికి తగ్గ కర్మ గూడా బేర్ జేయాల్సుంటది. ఇఫ్ ఇట్ ఈస్ ఏదైనా సరే మనం హైయెస్ట్ గుడ్ గాని యూనివర్సల్‌గా పెట్టుకుంటే అది ఓకే గానీ, బట్ మన పర్సనల్‌గా మనం అట్రాక్ట్ చేస్తే దానికి తగ్గ లా ఆఫ్ కర్మ గూడా ఉంటది అనంటారు. అది ఏమో ఫేసెస్ నాకు అంటే అంటే ఏదంటే అది మేనిఫెస్ట్ చేయగూడదు. చేస్తే దానికి కర్మ గూడా యాడ్ అవుతూ ఉంటది. అని అంటారు గానీ, బిహైండ్‌గా ఉన్నప్పుడు ఇంకా అంటే ఇప్పుడేమంటారంటే భగవద్గీతలో మీరు కర్మ చేస్తున్నాం అనే ఫీలింగ్‌తో గాదు, కర్మ నా చేత చేయించబడుతుందనే ఉద్దేశంతో చేయమంటారు. అంటే ఫలితం ఆశించకుండా కర్మ చేయమంటారు గదా! అంటే అంటే కర్మలుంటే మీరు ఆ చాలా స్టేట్‌లో ఉంటాయి గదా! ఉన్నారు గాబట్టి, మీరు గత జన్మల్లో కానీ అందరికలా ఉండదు. అంటే అదే చెప్తున్నాను గదండీ! హ్మ్. డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఫ్రీక్వెన్సీని బట్టి గూడా ఉంటదని. యాహ్! మనం నమ్ముకునే అంటే ఎంత కర్మకున్నా, ఎంతున్నా నీ యొక్క సంకల్ప బలం ఉంటే, ఎంత హ్మ్. ఎక్కువ నీ విల్ పవర్ ఉంటే దాన్ని సాధించగలం అని గూడా అంటారు గదా! హ్మ్. నెగెటివ్ అనే కాదు. కర్మస్ అనేది పక్కన పెట్టండి. నువ్వు దాన్ని సాధించాలని ఎంత తపనతో ఉంటే దాన్ని భగవంతుడు ఖచ్చితంగా తీరుస్తాడు. కర్మస్ పక్కన పెట్టేనా అని అంటే నేను బిలీవ్ చేస్తాను. ఏదైనా సరే అవ్వండి. నీ యొక్క విల్ పవర్ అనేది గట్టిగా ఉంటే నువ్వేదైనా సాధించగలవు. ఓహ్! పాజిటివ్ యాటిట్యూడ్‌తోని నీ యొక్క భావన మంచిదైతే, నీ ఎమోషన్స్ అనేది కరెక్ట్‌గా పెడితే ఓహ్! ఇది యాహ్! కరెక్టో కాదో నాకు తెలీదు. నేను అనుకున్నదైతే చెప్పాను. అంటే ఎవరిష్టం వాళ్ళది గదా! నాకైతే యాహ్! అనేదేంటంటే బిహైండ్‌గా వెళ్ళొచ్చు మనం. అంటే లోపలే ఎక్కడో లేడు. పరమాత్మ లోపలే ఉన్నాడు. నిన్ను చూస్తూ గమనిస్తూ ఉంటాడు గదా! నాకు అర్థమైంది అదే మరి. ఓకే. అనుకుంటాము అంటే నాకేంటంటే ఒకరోజు మెడిటేషన్‌లో ఏమైందంటే నేను ఒక ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మా అమ్మ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయింది. పాప పుట్టింది. మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. అప్పుడు మా తమ్ముడు ఒక కుక్కని పెంచుకుంటున్నాడు. కుక్కని పెంచుకుంటుంటే ఆ కుక్కని నేను అక్కడ ఉన్నానని చెప్పి బేబీకి ఎఫెక్ట్స్ అవుతాయని వేరే వాళ్ళకి మా తమ్ముడు ఆ కుక్కని ఇచ్చేసాడు. కుక్క ఇచ్చేటప్పుడు ఆ కుక్క గూడా చాలా బాధపడుతూ ఎళ్ళింది. మా తమ్ముడు కూడా చాలా బాధపడ్డాడు. కానీ నాకు అప్పుడేం అనిపించలే అసలు. మెడిటేషన్‌లోకొచ్చాక ఒకరోజు ఆ సంఘటన గుర్తొచ్చి బాగా ఏడ్చేసాననమాట. అంటే లోపల నుంచి పరమాత్మకి చిన్న చిన్న విషయాలు గూడా చాలా పర్టిక్యులర్‌గా గమనిస్తున్నాడని అర్థమైంది. అంటే ప్రతి చిన్నది గూడా తనకి ఇంపార్టెంట్ అనేది. అంటే నా వల్ల వాళ్ళిద్దరూ దూరమయ్యారనే కైండ్ ఆఫ్ ఫీలింగు అనిపిచ్చి బాగా ఏడ్చేసేసాననమాట. చిన్న చిన్నవి యాహ్! గూడా అంటే చాలా మీరది ఇంపార్టెంట్. లైక్ రియలైజ్ అయ్యారు కాబట్టి మీకది క్లియర్ అయిపోయింది. అంటే అప్పుడు తెలీదు. మీకు ఆ! తెలీదు గాబట్టి అదే రియలైజేషన్ అంటే. యాహ్! మీకప్పుడు నేను తెలీదు అనే గాబట్టి ప్రాబ్లమ్ గాదు. ఆ! హ్మ్. దాని రియలైజ్ దాని అవ్వడమే దాన్నేంటంటే కర్మ రిలీజ్ అంటే అదే. రియలైజ్ అవ్వడం వల్ల అది రిలీజ్ అయిపోతది. అప్పటిదాకా మా ఇంట్లో తిరిగేది కుక్క. కానీ మా పాప కొంచెం చెప్పాను గదా! నా ప్రెగ్నెన్సీ అనేది. మా పాపకి ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి మా వాడు దాన్ని బయటే ఒక గదిలో ఆ ఉక్కపోస్తా ఉండేది ఆ కుక్క. ఏదైనా ప్రాణే గదండీ! అది హ్మ్. వాడికేమో దాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వేరే వాళ్ళకిచ్చేసాడు. కానీ అదేమో మా తమ్ముడు చాలా ఇష్టంగా పెంచుకున్నాడు. అది చాలా బాధపడుతూ ఎళ్ళింది. వీడు బాధపడ్డాడు. దానికి కారణం తెలిసి తెలియక అనేది నేను కారణమే అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ బాగా వచ్చేసిందనమాట. నాకు అర్థమైందేంటంటే పరమాత్మ ఎక్కడో లేదు లోపలే ఉన్నాడు. మన చిన్న చిన్న విషయాలన్నీ తను చూస్తున్నాడు. దొంగతనం చేశామనుకుంటాం గానీ, అది ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు గానీ లోపల నుంచి అది లోపలున్న మన పరమాత్మ. అబ్జర్వేషన్ అది పరమాత్మ చూస్తూనే ఉంటాడు. అది అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటారని అర్థమైందనమాట అప్పటినుంచి. అదివరకు నేను చిన్న చిన్నగా అంటే ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ఫోను చేసినా, పూజ చేస్తున్నావా? ఏదైనా కర్రీ చేసావా? అంటే చేయకపోయినా చేశాననే కైండ్ అంటే నేనేమన్నా అనుకుంటారేమో అనే కైండ్ ఆఫ్ చెప్పేదాన్ని. ఇప్పుడు అలాగా కాదు. చేస్తున్నా అంటే పూజ చేయట్లేదు. నాకు చేయాలనిపించట్లేదని చెప్పేస్తున్నాననమాట. మా అత్తయ్య వాళ్ళు కూడా ఏమనట్లే. యాహ్! యాహ్! సరే. ఆహ్, ఇప్పుడు లాస్ట్ ఫైనల్‌గా కుండలిని ఎక్స్‌పీరియన్సెస్ ఎవరికైతే అవుతున్నాయో వాళ్ళకి మీ ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పండి. చాలా మందున్నారండి. హరీష్ గ్రూప్‌లోనే హరీష్ కొనాలి అనేది ఒక గ్రూప్‌లో చేశారు. ఇప్పుడు అప్పుడు నాకైతే నేను తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. కొంతమందయితే గూగుల్ సెర్చ్ చేసేసుకొని వాళ్ళు ఓన్‌గా కూడా చూసేస్తున్నారు. అలా కూడా ఇప్పుడు తెలీదు యాక్చువల్‌గా.
ఇప్పుడోళ్ళు చాలా ఫాస్ట్‌గున్నారసలు. అంటే తెలుస్తుంది జ్ఞానం తొందరగా తెలుసుకోవాలని చాలా మందికి. సార్ గూడా అవైలబుల్‌లో ఉన్నారు. హరికృష్ణ ఇప్పుడు ఎవరికీ అసలు భయపడాల్సిన అవసరమే లేదు. అంటే నాలెడ్జ్ అనేది ఇప్పుడు ఎక్కువైపోయిందనమాట యూట్యూబ్‌లో గూడా. ఆ! యాహ్! సరే అండి. అంటే పీఎంసీ‌లో సార్లు చాలా మందినడిగారు గానీ, చాలా మంది దీని గురించి అసలేం చెప్పలేదనమాట. నువ్వేదో పూర్వజన్మలో చేసుకున్నావు కాబట్టి నీకిది జరుగుతుందని చెప్పారు గానీ, ఇది ఒక కుండలి అని దీనికి ఇలా ఉంటదని నాకేం అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయలేదెవరు. హ్మ్. ఇప్పుడొస్తుందండి. ఇప్పుడేంటంటే నా స్థితి ఇప్పుడు పీఎంసీ తెలుగులో రీసెంట్‌గా అల్లాబక్ష గారు గూడా ఆహ్, అది చిత్తశక్తి విలాసం బుక్కు చేశారు. సో, అంటే ఆ టైమ్ లైన్ అప్పుడున్న వాటికి పత్రిజీ ఎప్పుడు గూడా కుండలిని అంటే కొంతమంది బలవంతంగా చక్రాస్ మీద ఫోకస్ బెట్టి చేస్తా ఉంటారు గదా! అట్లా చెయ్యగూడదు. హ్మ్. నేచురల్‌గా దానంతట అదే అవుతది అని జెప్తారు. అంటే పత్రిజీ ఎప్పుడు గూడా హ్మ్. దేనికి ఎగనెస్ట్ కాదు. కామన్‌గా ఆయన ఒకటే చెప్తారు అందరికి ఆనాపానసతి. కానీ మీరు సెపరేట్‌గెళ్లి అడిగితే వాళ్ళకేం గావాలో అది జెప్తారు. అండ్ పత్రిజీ డైరెక్ట్‌గా ఆయన చెప్పరు గానీ, ఇప్పుడు ఈ ఎక్స్‌పీరియన్సెస్ ఎవరియైతే కావాలో వాళ్ళందరి ప్రోగ్రామ్స్ పీఎంసీలో అందరు గురువుల ద్వారా చెప్పించారు. అంటే ఆయన ఎగనెస్ట్ అని ఓకే. కాదు. మాకు ఎందుకంటే తెలీదండి అప్పుడు నాకు. ఆ! అదే అవేర్‌నెస్ అని తెలియదు కాదులెండి. మీరు. సార్ లేరసలప్పుడు నేనింకా హ్మ్. మెడిటేషన్ ఎంటర్ అయ్యాక సారు లేరసలు నేను. 2023 అనుకుంటా నేను. నేను ఎంటర్ అయిన కొన్ని రోజులకే సార్ చనిపోయారు అనుకుంటా గదా! యాహ్! అదే సార్ నేను అసలు నాకు చెప్తున్నా. తెలీదు. అంటే హ్మ్. మీరు ఎక్స్‌పీరియన్సెస్ అందరూ వినలేరు కదా! నేను వింటాను గాబట్టి, నేను 2020 నుంచి ఇప్పటి వరకు నేను కనెక్ట్ అయిందే పీఎంసీ ద్వారా. పీఎంసీలో గురువుల జ్ఞానము చాలా అందరి గురువులయి వింటూ ఉంటాను. సో, పత్రిజీ ఇప్పుడు అందులో గురువులు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా పత్రిజీతో వాళ్ళకి తీసుకురమ్మంటేనే వచ్చారు. వాళ్ళందరూ అన్ని రకాల ఎక్స్‌పీరియన్సెస్ చెప్తారు. చాలా రకాలుగా అందరియి చెప్పిస్తారు. కానీ పత్రిజీ పర్పస్ ఏంటంటే, ఆయన ఒట్టి ఆనాపానసతిని ప్రమోట్ చేయడం. అందుకు ఆయన కుండలిని గురించి ఎక్స్‌ప్లిసిట్‌గా చెప్పరు. చెప్తాను. హ్మ్. చెప్పలేదు అంటే అది లేదు, దానికి ఎగనెస్ట్ అని గాదు. సో, ఆ టైమ్ లైన్ అప్పుడు తెలుసు అంటే వాళ్ళేం చెప్పేవాళ్ళంటే అది పూర్వజన్మలో మీరు అక్కడి దాకా ఆపేసుంటారు కాబట్టి ఎక్కడి వరకు ఆపుతారో అక్కడి నుంచొస్తారు. అండ్ ఆయన అది గూడా జెప్పారు. హ్మ్. ఇప్ కొత్తగా అవేకెన్ అయిన వాళ్ళు, కొత్తగా ధ్యానానికి కనెక్ట్ అయ్యేవాళ్ళు ఇంకా అంటే సోల్ లెవెల్‌లో ఆత్మస్థితిలో గత జన్మల్లో ఎక్కువ సాధన చేసుకున్న వాళ్ళు టైమ్ లైన్ అంటే ఫ్రీక్వెన్సీ మారాక మేబీ లేట్‌గా జాయిన్ అవ్వచ్చు కానీ ఇంకా సోల్ లెవెల్‌లో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు. అందుకే తొందరగా ఇప్పుడు కుండలిని యాక్టివేట్ అయింది గానీ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి ఇప్పుడు. సో, అందుకే ఇప్పుడు హరికృష్ణ సార్ అంత బయటికొస్తున్నారు అంటే చాలా అదే మంది అలాంటి తీసుకొస్తున్నారు వాళ్ళు కదా! చాలా మంది ఇప్పుడు సుధాకర్ గారు గూడా ఆయన గూడా కుండలిని ఎక్స్‌పీరియన్సెస్ చాలా చెప్తూ ఉన్నారు. సో, అంటే అవన్నీ వస్తున్నాయి అంటే, అంటే ఏదో ఒక విధంగా మనకు తెలియాలి జ్ఞానం అలా వస్తుందంతే. ఇప్పుడు పీఎంసీలో గూడా చిత్శక్తి విలాసం అల్లబక్షి గారు చెప్పారు. సో, చాలా ఉన్నాయి. యాహ్! ఆహ్, థాంక్ యూ కృష్ణప్రియ గారు. థాంక్ యూ చే ఫర్ మీ థాంక్ యూ అండి. ఎక్స్‌పీరియన్సెస్ షేర్ నందుకు. మళ్ళీ మీరు నెక్స్ట్ ఎప్పుడన్నా ప్యూర్‌లీ మీ కుండలిని ఎక్స్‌పీరియన్సెస్ ఏమన్నా షేర్ చేయదలుచుకుంటే ఇంకోటేంటంటే, ఇంకో విషయం షేర్ ఏంటంటే, చేయొచ్చు. మనకి నాకంటే జ్ఞానంలో అప్పుడు తెలిసిందంటే ఎవరు చెప్పినా గాని మీరు చిన్న పిల్లల్లాగా ఉండండి. మీకు జ్ఞానం అందించబడతది. చిన్న పిల్లల్లాగా అయిపోవాలి అట్లా అంటారు గదా! నాకు అప్పుడు ఒక డౌట్ వచ్చింది. చిన్న పిల్లలు అని చెప్తున్నారు. అసలు చిన్న పిల్లల్లో ఏముందని చెప్పి నేను రీకలెక్ట్ చేసుకున్నాను. చిన్న పిల్లలు ఎట్లా ఉంటారనేది నేను చేసుకునేదాన్ననమాట. ఒకరోజు గుర్తొచ్చేవాళ్ళు. అంటే మీ చిన్నప్పుడు నాకు తెలీదు. మేమున్నప్పుడు పల్లెటూరులో అమ్మమ్మోళ్ళు చిన్న పిల్లలు మాములుగా కొట్టుకెళ్ళినా వాళ్ళు అదే పట్టుకునేవాళ్ళనమాట. వాళ్ళకి అసహ్యం గూడా ఎయదు. మనమేమో ఇప్పుడు పెద్దయ్యాక వాటిని హ్మ్. అసహించుకుంటామనమాట. హ్మ్. హ్మ్. తర్వాత మా పాప చిన్నగా ఉన్నప్పుడేమో గొంగళి పురుగు పట్టుకొని దాన్ని ఎట్లా నలిపేది. భయం అనేది ఉండదు వాళ్ళకి. అంటే మనం అంటే పెరుగుతున్న క్రమంలో మన తల్లి ఇప్పుడు సైకిల్ తొక్కుతున్నారనుకోండి ఒక తల్లి, పిల్లోడిని జాగ్రత్తగా రైడ్ చేయడం లేకపోతే కింద పడి వాడి మైండ్‌లో ఉండదు. కానీ మనం ఇంజెక్ట్ చేస్తున్నామని ఒక పెద్ద ఎదిగే కొద్దీ మన బిలీఫ్ సిస్టమ్ అనేది ఇట్లా మార్చుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మన అదే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అనేది అన్‌యాక్టివ్ అయిపోయి ఓన్లీ లెఫ్ట్ బ్రెయిన్ ఒకటి యాక్టివేట్ ఉంటది. ఇట్లా నేను ఎప్పటికప్పుడు నేను చెక్ చేసుకుంటూ ఇట్లా గూడా ఉండేదాన్ననమాట. అనలైజ్ చేసుకునేదాన్ని. నాలో కోపం ఉందా? ఏ విషయానికి కోప్పడుతున్నాను? భయపడుతున్నాను? ఏ విషయానికి భయపడుతున్నాను? వాళ్ళనెందుకు ద్వేషిస్తున్నాను? ఎందుకు ద్వేషించాలి? ఇట్లా క్వెషన్స్ వేసుకుంటూ ఉండేదాన్ని లోపల నుంచి. ఆన్సర్స్ వస్తుండే. ఒకసారి చెప్పానన్నమాట. నేనెందుకు వాళ్ళని ద్వేషిస్తున్నా అంటే, "నువ్వు ఇక్కడ నుంచి ద్వేషాన్ని పంపిస్తున్నావు కాబట్టి, అక్కడి నుంచి నువ్వు ద్వేషాన్ని పొందుతున్నావు. నువ్వు ఇక్కడ నుంచి ప్రేమ పొందించు. అక్కడి నుంచి నువ్వు ప్రేమనే పొందుతావని లోపల నుంచి వాయిస్ వినపడింది. ఇట్లా ఇట్లా అనలైజ్ చేసుకుంటూనే మనలో భయం ఉంటే దాన్ని ఏంటంటే మనం వాటిని గుర్తిస్తేనండి గుర్తించిన తర్వాత వాటిలో మార్పుకు ట్రై చేస్తే లోపల నుంచి పరమాత్మ వాటిని తీసేస్తాడు. మనం గుర్తించలేదనుకోండి అవి అలాగే లోపల ఉండిపోతాయి. అది ఒకటి చెప్దామనుకుంటున్నాను. యాహ్! అదే.
అదేనండి. జీసస్ క్రైస్ట్ కూడా అదే గదా! అంటిల్ యూ బికమ్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే మనం ఆ! చిన్న పిల్లలయ్యేదాకా దేవుడి సామ్రాజ్యంలో ఎంటర్ అవ్వలేము అదే. అంటే పిల్లల్లాగా హ్మ్. ఉంటే మనం ఓపెన్‌గా, ప్యూర్‌గా ఉంటాం గాబట్టి మనకు అన్నీ అందించబడతది. ఆ! సో, యాహ్! అదే మీరు అదొకటి చెప్పింది. నీలో కోపం ఉందా? ద్వేషం ఉందా? అసూయ ఉందా? ఇవన్నీ గూడా ఫస్ట్ గుర్తించాలి నువ్వు. గుర్తించకుండా హ్మ్. ఉంటే గుర్తించిన తర్వాత వాటిని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ట్రై చేస్తుంటే లోపల నుంచి ఆటోమేటిక్‌గా ధ్యానం చేస్తుంటే అవి నీలో వచ్చేస్తాయి. ఆ లక్షణాలన్నీ పోతాయి. గుడ్ హ్యాబిట్స్ అనేవి గూడా అంటే లవ్ అనేది వస్తదన్నమాట. అదేలెండి. మీరు చాలా అంటే మీకు బాగా ఇన్నర్ గైడెన్స్ బాగా ఉంది. మీ హైయర్ సెల్ఫ్ నుంచి. అందుకే మీ పరమాత్మ అంటే మీరు పరమాత్మ అంటారు. ఆ గైడెన్స్ తోటి మీరు అనలైజ్ చేసుకుంటూ చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నారు. ఆ! సో, జ్ఞానం అందించబడిందన్నమాట. యాహ్! ఇప్పుడు జ్ఞానం అందించబడుతుంది. మీరు దాన్ని తీసుకొని మీ సెల్ఫ్‌గా బాగా ముందుకెళ్తున్నారు. థాంక్ యూ అండి. మళ్ళీ థాంక్ యూ ఒక సో మచ్. పక్కెట్టి బాహ్యంగా మనం చేసుకునేది గూడా కొంచెం ఉండాలన్నమాట. ధ్యానం చేసుకున్న బాహ్యంగా మన వర్క్ కొంచెం అంటే ప్రాక్టికల్ కూడా చేయాలి. ఆ! ఎప్పుడైతే అదే. 2 మిక్స్ అవుతాయో మనం చేంజింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది. అదే. ధ్యానం, జ్ఞానం 2 చేసుకుంటూ యాహ్! ముందుకెళ్తున్నారు. యాహ్! థాంక్ యాహ్! యూ ప్రాక్టికల్స్ కృష్ణప్రియ గారు. చేసుకోవాలి బయట. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ బై ఫర్ అండి. మీ అద్భుతమైన థాంక్ యూ ఫర్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసినందుకు చాలా థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ ఈ వీడియోని నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పీఎంసీ యూఎస్ఏ ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. తప్పకుండా కలుసుకుంటాను. అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్.